డియర్ స్టూడెంట్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. బడ్జెట్ గురించి మనకు ఈ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎస్ఐ, కానిస్టేబుల్, అదర్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఈ విద్యార్థులు బడ్జెట్ పైన టర్మినాలజీ పైన కొంత ఇబ్బంది పడుతున్నారు. మనకు షామ్ ఇన్స్టిట్యూట్ నుంచి 2 పార్ట్స్ చేయబడుతుంది. ఒకటి పార్ట్ 1 టర్మినాలజీ, 2 పార్ట్ 2 2022-23 బడ్జెట్ అలొకేషన్స్. అంటే టోటల్గా మనకు బడ్జెట్లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, గతంలో చూసినట్టయితే మనకు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఇంట్రీమ్ బడ్జెట్ అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అనేటి అడుగుతున్నాడు. కావున ఫస్ట్ వీడియో మీకు బడ్జెట్ టర్మినాలజీ పైన ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ ఏరియా నుంచి మీరు చదువుకోవాలనే దానిపైన ఫస్ట్ వీడియో కింద మీకు టర్మినాలజీ కింద మనకు చేస్తుంది. అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అనగా రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయానికి సంబంధించిన లిఖితపూర్వక కోశా నివేదికను బడ్జెట్ అంటాం. అంటే బడ్జెట్ అనేది కేవలం ఎస్టిమేషన్ మాత్రమే. ఇది కేవలం ఊహాజనితమైనది. రాబోయే ఆదాయం ఎంత, చేయబోయే ఖర్చులు ఎంత, ఒక లిఖితపూర్వకంగా ప్రవేశపెట్టే కోశా నివేదికను మాత్రమే బడ్జెట్ అని పిలుస్తుంటాం. రాబోయే సంవత్సరంలో జిఎస్టీ ద్వారా ఒక 16% ఆదాయాన్ని సంపాదిస్తున్నామని ఎస్టిమేషన్ చేస్తుంటాం. ఉపాధి హామీ పథకానికి 73,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటారు. ఖర్చు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, కేవలము ఎస్టిమేషన్ మాత్రమే. అందుకే రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయానికి సంబంధించిన లిఖితపూర్వక కోశా నివేదికను మాత్రమే మనం బడ్జెట్ అంటాం. అంటే బడ్జెట్ అనేది ప్రస్తుత కాలానికి కాదు, రాబోయే కాలానికి సంబంధించిన బడ్జెట్. బడ్జెట్ అనగానే మనకు అంచనా అని మనం గుర్తుంచుకోవాలి. కేవలం ఎస్టిమేషన్ మాత్రమే చెప్తుంటాంటది. రాబోయే ఆదాయం ఎంత, చేయబోయే వ్యయానికి సంబంధించిన లిఖితపూర్వక నివేదికను మాత్రం బడ్జెట్ అంటాం. అసలు బడ్జెట్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బడ్జెట్ అనే పదము గ్రీకు పదం నుంచి వచ్చిందా, లాటిన్ పదం నుండి వచ్చిందా, ఫ్రెంచి పదం నుండి వచ్చిందంటే బడ్జెట్ అనే పదము ఫ్రెంచి పదము నుండి మనకు తీసుకున్నారు. బడ్జెట్ అనేది ఆంగ్ల పదము, బౌగెట్టి అనేది ఫ్రెంచి పదం. అంటే బడ్జెట్ అనే పదము బౌగెట్టి అనే ఫ్రెంచి పదము నుండి తీసుకున్నాం. బౌగెట్టి అనగా తోలు సంచి అని అర్థం. ప్రారంభంలో బడ్జెట్ పత్రాలను మనకు తోలు సంచిలో మనకు చూపించేవారు. ఆ తర్వాత సూట్ కేస్ అని, బ్యాగ్ అని, ఎర్రటి వస్త్రాలని, ఇటీవల చూసినట్లయితే పేపర్లెస్ బడ్జెట్ అంటే డిజిటల్ బడ్జెట్ను మనకి ఇటీవల మనకు ఇంట్రొడ్యూస్ చేశాం. అంటే ప్రారంభంలో తోలు సంచి, ఆ సూట్ కేసు, బ్యాగు, అదేవిధంగా ఎర్రటి వస్త్రాలు. ఆ ఎర్రటి వస్త్రాల్లో ఉన్నాయే బడ్జెట్ పత్రాలు, ఆ సూట్ కేసులో ఉన్న పత్రాలు బడ్జెట్ పత్రాలు. ఇటీవల మనకు పేపర్లెస్ బడ్జెట్ను ఇంట్రొడ్యూస్ చేశారు. టోటల్గా నిర్మలా సీతారామన్ 4 బడ్జెట్లు మనకు ప్రవేశపెడితే దాంట్లో కోవిడ్ కారణంగా మనకు 2 కూడా మనకు పేపర్లెస్ బడ్జెట్లు లేదా డిజిటల్ బడ్జెట్. అంటే భారతదేశంలో తొలి డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే మనకు నిర్మలా సీతారామన్. అంటే ప్రారంభంలో ఈ బడ్జెట్ అనేది మనకు తోలు సంచి అని పరిచయం చేశారు. అందుకే బౌగెట్టి అనగా తోలు సంచి అని అర్థం. బౌగెట్టి అనేది ఏ పదం నుంచి వచ్చింది అంటాడు, ఫ్రెంచి పదం నుంచి వచ్చింది. అంటే బడ్జెట్ అనేది ఆంగ్ల పదము, బౌగెట్టి అనేది మనకు ఫ్రెంచి పదమును తీసుకున్నాం. అందుకే బౌగెట్టి అనగా మనకు ఫ్రెంచి భాషలో దాన్ని తోలు సంచి అనే పేరుతోటి పిలుస్తుంటాం. ఫస్ట్ వన్ బడ్జెట్ అనగానేమి, బడ్జెట్ అనేది ఏ పదము నుంచి వచ్చింది అనేది మనకు గతంలో కూడా చాలా సందర్భాల్లో మీకు ఎగ్జామినేషన్లో అడిగాడు. నెక్స్ట్ చూస్తే మీకు అసలు బడ్జెట్కు సంబంధించిన రాజ్యాంగంలో ఏమన్నా ఆర్టికల్స్ ఉన్నాయా? బడ్జెట్ గురించి రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచారు. కానీ బడ్జెట్ అనే పదము రాజ్యాంగంలో ఎక్కడ కూడా మనకు చేర్చబడలేదు. బడ్జెట్కు సమాన అర్థాన్నిచ్చే పదము ఆర్టికల్ 112 మనకు చెప్తుంది. ఆర్టికల్ 112 ప్రకారము బడ్జెట్ అనే పదానికి బదులుగా ఏ పేరు మనకు ఉపయోగించారంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వాడారు. అంటే బడ్జెట్ గురించి మనకు రాజ్యాంగములో ఈ 4 ఆర్టికల్ అనేటి మనకు సూచిస్తుంటాయి. ఈ 4గింటిలో మనకు అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు 112 అంటే రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో
బడ్జెట్ అనే విషయాలు ఎక్కడ పేర్కొన్నారంటే బడ్జెట్ గురించి అనేక అంశాలు రాజ్యాంగంలో పేర్కొన్నారు, కానీ బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బడ్జెట్ అనే పదానికి బదులుగా 112 ఆర్టికల్ మనకు ఏ పదాన్ని ఉపయోగించిందంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వాడారు. వార్షిక ఆర్థిక ప్రకటన. ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వము తమ ఆదాయ వ్యయ వివరాలను పార్లమెంటులో సమర్పించాలని మనకు రాజ్యాంగంలో 112 ఆర్టికల్ మనకు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని మనకు వాడారు. అంటే బడ్జెట్ అనే పదానికి బదులుగా ఏ పేరుతోటి సంబోధించారు అన్నప్పుడు మనకు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే రాజ్యాంగంలో బడ్జెట్ గురించి, కేంద్ర బడ్జెట్ గురించి మనకు 112 ఆర్టికల్ చెప్తే కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఓటాన్ అకౌంట్ అంటే మనకు బడ్జెట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్లో వస్తూ ఉంటాయి. కేంద్ర ఓటాన్ అకౌంట్ గురించి మనకు 116 ఆర్టికల్ చెప్తుంది. రాష్ట్ర బడ్జెట్ గురించి 202 ఆర్టికల్ చెప్తుంది. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ గురించి మనకు 206 ఆర్టికల్ చెప్తుంది. ఈ ఓటాన్ అకౌంట్ అనేది బడ్జెట్ రకాలు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ రాజ్యాంగంలో బడ్జెట్ గురించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్తున్నారంటే ఈ 4 ఆర్టికల్ కూడా మనకు రాజ్యాంగంలో బడ్జెట్ గురించి మనకు చెప్తుంటా అంటారు. ఈ 112 ఆర్టికల్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు. ఇక రాజ్యాంగంలో బడ్జెట్ అనే అంశాలు ఉన్నాయా లేదంటే బడ్జెట్ అనే పదము ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు. బడ్జెట్ అనే పదానికి బదులుగా ఉపయోగించిన పదమే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. అంటే బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ అనేది ఏ పదం నుంచి వచ్చింది, బడ్జెట్ గురించి మనకు బడ్జెట్ అనే పదానికి బదులుగా 112 ఆర్టికల్ అనేది ఏ పేరు ఉపయోగించిందనే అంశాలు మనకు వచ్చేసినాయి. దీని తర్వాత చూస్తే మనకు బడ్జెట్కు సంబంధించిన ఏమైనా కమిటీలు ఉన్నాయా, ఈ బడ్జెట్కు సంబంధించిన కమిటీలు అన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకు బడ్జెట్కు సంబంధించిన కమిటీలో అతి ముఖ్యమైన కమిటీలు అంటే మనకు అక్వర్త్ కమిటీ. అక్వర్త్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారన్నప్పుడు 1921లో అక్వర్త్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ అక్వర్త్ కమిటీ 1924, ఈ అక్వర్త్ కమిటీ సూచనల మేరకే 1924 నుండి సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయమని సూచించిన కమిటీ ఏంటంటే మనకు అక్వర్త్ కమిటీ. అక్వర్త్ కమిటీ సూచనల మేరకే 1924 నుండి రైల్వే బడ్జెట్ను మనకు ప్రత్యేకముగా రైల్వే శాఖ మంత్రి ప్రవేశపెడుతున్నారు. 1924 నుండి 2017 వరకు కూడా మనకు 24 నుండి 2017 వరకు కూడా మనకు రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు. కేంద్ర బడ్జెట్కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టేవారు. ఆర్థిక సర్వేకు ముందు రోజు, కంపల్సరీ ఒక రోజు అనేది కాదు, ఆర్థిక సర్వేకు ముందు మనకు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. ఈ బడ్జెట్కు ఆర్థిక సర్వేకి ఏమైనా తేడా ఉందా? ఫస్ట్లో మనకు బడ్జెట్కు ముందు ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే, దీనికంటే ముందు రైల్వే బడ్జెట్ మనకు ప్రవేశపెట్టేవారు. అంటే మనకు రీసెంట్గా ప్రవేశపెట్టిన వాటిలో ఫిబ్రవరి 1న మనకు యూనియన్ బడ్జెట్ వచ్చింది, జనవరి 31 తారీఖున మనకు ఎకనామిక్ సర్వే వచ్చింది. ఈ బడ్జెట్కు ఆర్థిక సర్వేకి ఏమన్నా తేడా ఉందంటే తేడా ఉంది. బడ్జెట్ అనేది ప్రస్తుత ప్రభుత్వము రాబోయే సంవత్సరంలో ఏమీ చేయబోతున్నామో తెలియచేసేదే బడ్జెట్. ఆర్థిక సర్వే ప్రస్తుత ప్రభుత్వము గత సంవత్సరములో ఏమి చేశామో తెలియచేసేదే ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే అనేది వాస్తవిక విషయాల గురించి చెప్తుంది. బడ్జెట్ అనేది మనకు ఎస్టిమేషన్ గురించి చెప్తుంది. రాబోయే సంవత్సరంలో ఇంత ఖర్చు పెడుతున్నామని చెప్తుంటాట. బడ్జెట్ అనేది 2022-23, ఎకనామిక్ సర్వే అనేది 21-22. ఎకనామిక్ సర్వేలో ఏముంటుంది, 2021-22లో జీడిపి వృద్ధి రేటు 9.2 సాధించబోతున్నామని చెప్తుంటాట. 2022-23లో 8-8.5 మధ్యలో ఉండబోచ్చు అని చెప్తుంటాట. పేదరికాన్ని ఇంత తగ్గించమని చెప్తుంటాట. అంటే ఆర్థిక సర్వే అనేది ప్రస్తుత ప్రభుత్వము గత సంవత్సరములో ఏమి చేశామో తెలియచేసేదే ఎకనామిక్ సర్వే. ఏమి చేయబోతున్నామో తెలియచేసేదే మనకు బడ్జెట్. బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనే విభాగం తయారు చేస్తుంది. బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనే విభాగము బడ్జెట్ను గోప్యంగా తయారు చేస్తుంది. అందుకే దీన్ని సీక్రెట్ బడ్జెట్ అంటాం.
బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు? అన్ని శాఖలకు సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక శాఖను తయారు చేస్తుంది. అన్ని శాఖలకు సంబంధించిన బడ్జెట్నే ఆర్థిక శాఖ తయారు చేస్తుంది. ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖలో అంతర్భాగముగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనే విభాగము మనకు బడ్జెట్ను గోప్యంగా తయారు చేస్తుంది. ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారంటే చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్, కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుని నేతృత్వంలో మనకు ఎకనామిక్ సర్వే తయారు చేయబడుతుంది. ఎకనామిక్ సర్వే అనేది చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్ ప్రస్తుతం అనంత నాగేశ్వర్ ఉన్నాడు. చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్గా ప్రస్తుతం అనంత నాగేశ్వర్. ఇతని నేతృత్వంలో మనకు ఆర్థిక సర్వే అనేది తయారు చేస్తుంటారు. అదేవిధంగా మనకు బడ్జెట్ అనేది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనే విభాగం తయారు చేస్తుంది. బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక సర్వే పార్ట్ 2 వీడియోలో మనకు ఆర్థిక సర్వే గురించి మనకు చూద్దాం. ఇక్కడ బడ్జెట్కు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే మనకు అక్వర్త్ కమిటీ ఏం చేస్తారంటే అక్వర్త్ కమిటీ సూచనల మేరకే సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయండి అని అక్వర్త్ కమిటీ సూచించారు. అక్వర్త్ కమిటీ రికమెండేషన్ మేరకే 1924 నుంచి 2017 వరకు రైల్వే బడ్జెట్ను ప్రత్యేకముగా రైల్వే మంత్రిత్వ శాఖ మనకు ప్రవేశపెట్టేవారు. అంటే భారతదేశంలో మల్టీ బడ్జెట్, ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ఉంటే దాన్ని ఏమంటామంటే బహుళ బడ్జెట్ అంటాం. భారతదేశంలో మల్టీ బడ్జెట్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అమల్లో ఉందంటారు. 1924 నుంచి 2017 మధ్య కాలంలో మనకు ప్రభుత్వం ఒకటే కానీ 2 బడ్జెట్లు, ఒకటి కేంద్ర బడ్జెట్, 2 రైల్వే బడ్జెట్. ఎప్పటి నుంచి 24 నుండి 2017. 24 కన్నా ముందు సింగిల్ బడ్జెటే, 27 తర్వాత కూడా మనకు సింగిల్ బడ్జెట్ ఉంది. అంటే మనకు నవ్యాంధ్రప్రదేశ్కు బహుళ బడ్జెట్ ఉంది, మల్టీ బడ్జెట్. మల్టీ బడ్జెట్ మీన్ ఏంటంటే రాష్ట్ర బడ్జెట్తో పాటు వాళ్ళ అగ్రికల్చర్ బడ్జెట్ కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ కేంద్రానికి ప్రస్తుతం మాత్రం సింగిల్ బడ్జెట్ ఉంది. ఇది కూడా మనకు పార్ట్ 2 అంటే టైప్స్ ఆఫ్ బడ్జెట్ అనే దాంట్లో వస్తుంటా ఉంటుంది. ఇక్కడ అక్వర్త్ కమిటీ అనేది మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయమని సూచించారు అని చాలా సార్లు ఎగ్జామినేషన్ క్వశ్చన్లు అడిగాడు. కాబట్టి ఈ అక్వర్త్ కమిటీ ఒకటి గుర్తుంచుకోండి, 1924 అనే ఇయర్ గుర్తుంచుకుంటే చాలు. రెండో కమిటీ ఏంటంటే మనకు బిబేక్ దేబ్రాయ్ కమిటీ. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం ఏంటి, సాధారణ బడ్జెట్లో కలిపేయండి అని మనకు బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచించారు. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో మనకు విలీనం చేశారు. ఎప్పుడు అంటే 2017, 2017 నుంచి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లోనే మనకు ఇంట్రొడ్యూస్ చేసి ప్రకటిస్తున్నాం. రీసెంట్గా మనకు యూనియన్ బడ్జెట్లోనే రాబోయే 3 సంవత్సరాలలో 400 వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నాం అన్నారు. గతంలో ఈ అంశం అనేది రైల్వే బడ్జెట్లో ఉండేది. 100 కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది గతంలో రైల్వే బడ్జెట్లో మనకు చూపించేవారు. రీసెంట్గా దీన్ని దేంట్లో చూపించారు, వందే భారత్ రైళ్ళు అని మనకు యూనియన్ బడ్జెట్లో చూపించారు. అంటే ఏ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేశారు అన్నప్పుడు మనకు బిబేక్ దేబ్రాయ్ కమిటీ గుర్తుంచుకోవాలి. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు 2017లో మనకు రైల్వే బడ్జెట్ను మనకు సాధారణ బడ్జెట్లో మనకు కలిపేశారు. అంటే 2017లో మనకు అనేక మార్పులు అనేవి వచ్చినాయి. ఒకటేమో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేశారు. రెండోది ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చారు. ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయం అనే కాన్సెప్ట్ను తొలగించారు. అంటే బడ్జెట్లో మన 2017-18 బడ్జెట్లో 3 రకాల మార్పులు అనేవి మనకు వచ్చినాయి. ఒకటి రైల్వే బడ్జెట్ను సెంట్రల్ బడ్జెట్లో కలిపేయటం, రెండోది ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చడం, ప్రణాళిక వ్యయము ప్రణాళికేతరం ప్లాన్ ఎక్స్పెండిచర్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని 2 ప్రకటించేవారు. అటువంటి ప్రణాళిక వ్యయాన్ని ప్రణాళికేతర వ్యయాన్ని మనకు ఏ బడ్జెట్ నుంచి తొలగించారంటే 2017-18 నుంచి తొలగించారు. ఫస్ట్ ఇక్కడ అక్వర్త్ కమిటీ ఒకటి, బిబేక్ దేబ్రాయ్ కమిటీ, ఈ 2 కమిటీలు మనకు గుర్తుంచుకోండి. దీనితో పాటు ఇంకేమైనా కమిటీలు ఉన్నాయా అంటే మనకు విజయ్ కేల్కర్ కమిటీ ఉంది. ఈ విజయ్ కేల్కర్ కమిటీ 2003 సెప్టెంబర్ 1న ఎఫ్ఆర్బిఎం చట్టం అమలు విధానం పైన టాస్క్ ఫోర్స్ నియమించారు. ఏంటి అసలు ఎఫ్ఆర్బిఎంఏ అంటే మనకు
ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే కోశ బాధ్యత మరియు బడ్జెట్ యాజమాన్య చట్టం. ఇది దేనికోసం ఏర్పాటు చేశారంటే ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు, ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వాలపైన ఒక క్రమశిక్షణ చర్య, వ్యయాలపైన అప్పులపైన నియంత్రణ కోసమే మనకు FRBMA చట్టాన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టవద్దు, ఇష్టానుసారంగా అప్పులు చేస్తే రాబోయే ప్రభుత్వాలకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశం కొద్దీ ఖర్చులపైన అప్పులపైన నియంత్రణ కోసమే మనకు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఏమంటామంటే FRBMA చట్టం. అప్పులు మరియు మనకు అదేవిధంగా ఖర్చులు, అది బడ్జెట్ లోటులో మనకు కనబడుతుంటాయి. ఈ FRBMA చట్టాన్ని పురోగతిని పరిశీలించడానికి 2003లో చట్టం తీసుకొచ్చారు. 2004 నుంచి మనకు అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని మనకు రూపొందించి సుమారు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీని యొక్క పురోగతి, దీని యొక్క ప్రగతిని పరిశీలించడానికి NK సింగ్ అధ్యక్షతన ఒక ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేశారు. అంటే FRBMA చట్టము అమలు విధానం పైన మనకు టాస్క్ ఫోర్స్ నియమకం జరిగింది. FRBMA చట్టం అమల్లోకి వచ్చి 12 సంవత్సరాల పురోగతిని పరిశీలించడానికి మనకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు, NK సింగ్ కమిటీ. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి NK సింగ్, నంద్ కిషోర్ సింగ్ అధ్యక్షతన ఒక ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేశాం. FRBMA అంటే 2 అంశాలు గుర్తుంచుకోవాలి. ఒకటి వ్యయాలపైన, అదేవిధంగా అప్పులపైన. ఒక దేశానికి అప్పులు పెరుగుతున్నాయి అంటే కోశా లోటు అనేది పెరుగుతున్నట్టు, ఖర్చులు పెరిగినాయి అంటే మనకు రెవెన్యూ లోటు ఎప్పుడైతే పెరుగుతుందో రెవెన్యూ వ్యయం అనేది పెరుగుతుంది. అది బడ్జెట్ లోటు అప్పు, దానిపైన డిస్కస్ చేద్దాము. ఇక్కడ విజయ్ కెల్కర్ కమిటీ అన్నప్పుడు FRBMA చట్టం, దీని అమలు కోసం, దీని పురోగతిని పరిశీలించడానికి నియమించిన కమిటీ అన్నప్పుడు మనకు NK సింగ్ కమిటీ. ఈ 2 కమిటీలతో పాటుగా బిబేక్ దేబ్రాయ్ కమిటీ, అక్వర్త్ కమిటీ, ఈ 4 కమిటీలు మనకు బడ్జెట్లో మనము డిస్కస్ చేసుకున్నాం. దీనితో పాటు ఇంకేమన్నా ఉన్నాయంటే మరొక కమిటీ ఏంటంటే మనకు బీమల్ జలాన్ కమిటీ. బీమల్ జలాన్ కమిటీ సూచనల మేరకే 2017 నుంచి ప్లాన్ ఎక్స్పెండిచర్ అని నాన్ ప్లాన్గా వర్గీకరించటము, నిలిపివేయటం అనేది జరిగింది. ప్రణాళికలో నిర్ణయించిన అంశాలపైన ప్రభుత్వం ఖర్చు పెడితే దాన్ని ప్రణాళిక వ్యయం అంటాం. ప్రణాళిక వ్యయంలో వ్యవసాయ రంగానికి ఇంత కేటాయించడం, పారిశ్రామిక రంగానికి ఇంత ఖర్చు పెట్టబోతున్నాం, విద్యుత్కు ఇంత ఖర్చు పెట్టబోతున్నాం, సాంఘిక సేవలకు ఇంత ఖర్చు పెట్టబోతున్నాం, రవాణా సమాచారానికి ఇంత ఖర్చు పెడుతున్నామని ప్రణాళిక వ్యయములో మనకు వ్యవసాయము, పారిశ్రామిక రంగము, రవాణా, సమాచారము, సాంఘిక సేవలు, విద్యుత్ అనే కొన్ని అంశాలు మనకు ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం. అంటే ప్రణాళికలో నిర్ణయించిన అంశాలపైన ప్రభుత్వం ఖర్చు పెడితే దాన్ని ప్రణాళిక వ్యయమంటాం. మొదటి ప్రణాళికలో ప్రణాళిక వ్యయము 1960 కోట్లని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ 1960 కోట్లలో వ్యవసాయము, పరిశ్రమలు, రవాణా మరియు సమాచారము, సాంఘిక సేవలు, ఇటువంటి అంశాలకు మనకు అన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే మనకు ప్రణాళిక వ్యయం కిందకి వస్తాయి. ప్రణాళికలో నిర్ణయించని అంశాలపైన ప్రభుత్వం ఖర్చు పెడితే దాన్ని ఏమంటామంటే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటాం. దేశ రక్షణ, శాంతి భద్రతలు మొదలైనవన్నీ కూడా దేంట్లో చూపిస్తారంటే మనకు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద చూపిస్తుంటారు. ఏ కమిటీ సూచనల మేరకు దీనిని నిలిపివేశారంటే మనకు బీమల్ జలాన్ కమిటీ. ఇటీవల RBI వద్ద మిగులు నిధులను సమీక్షించి కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వటానికి నియమించిన కమిటీ ఏంటంటే మనకు బీమల్ జలాన్ కమిటీ. అంటే RBI వద్ద మిగులు నిధులు అనగానే ఇటీవల నియమించిన కమిటీ ఏంటంటే మనకు బీమల్ జలాన్ కమిటీ. ఈ బీమల్ జలాన్ కమిటీ సూచనల మేరకే ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయాన్ని 2 అంశాలను మనకు నిలిపివేయటం జరిగింది. అంటే మనకు బీమల్ జలాన్ కమిటీతో పాటు విజయ్ కెల్కర్ కమిటీ, బిబేక్ దేబ్రాయ్ కమిటీ, అక్వర్త్ కమిటీ, ఈ కమిటీలు గుర్తుంచుకోండి. ఈ కమిటీలతో పాటు ఇంకేమైనా ఉన్నాయంటే 1999 నుండి 1999 2000 సంవత్సరం నుంచి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే బడ్జెట్ను ఉదయం 11 గంటలు మార్చారు. అంటే బడ్జెట్ రీడింగ్ అవర్స్ అనేది మార్చారు. మనకు గతంలో సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు, 5 గంటలకు ప్రవేశపెట్టే బడ్జెట్ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. మన రీసెంట్గా మనకు ఫిబ్రవరి 1వ తారీఖున
నిర్మలా సీతారామన్ 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగం చదివింది. బడ్జెట్ ప్రసంగములో తన మొదటి పదాన్నే ఉపయోగించింది. మనకు డియర్ స్పీకర్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, అమృత్ కాల్ అనే పదాన్ని వాడింది. మనకు అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏంటి, అమృత్ కాల్ అంటే ఏంటి, మనకు పార్ట్ 2 వీడియోలో చూద్దాం. అమృత్ కాల్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు, అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది మనకు పార్ట్ 2 బడ్జెట్ అలొకేషన్ అనేటువంటి దాంట్లో మనకు చూడొచ్చు. ఏ ఆర్థిక మంత్రి కాలంలో మనకు సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే బడ్జెట్ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారంటే ఆర్థిక మంత్రి మనకు యశ్వంత్ సిన్హా. ఇది మనకు కూడా ఎగ్జామినేషన్లో గతంలో కూడా మనకు గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. అదేవిధంగా 1860లో బ్రిటిష్ ఇండియాలో మొదటగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎక్కడంటే మనకు బెంగాల్ ప్రాంతానికి బడ్జెట్ తయారు చేశారు. బెంగాల్ ప్రాంతానికి బడ్జెట్ను తయారు చేసింది అంటే మనకు జేమ్స్ విల్సన్ సూచనల మేరకు 1860లో బ్రిటిష్ ఇండియాలో మొదటి బడ్జెట్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1860. ఏ ప్రాంతానికి తయారు చేశారంటే మనకు బెంగాల్. మనకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా తాత్కాలిక పన్నుగా 1860లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ను కూడా బెంగాల్ నుంచి మనకు స్టార్ట్ చేశాం. బెంగాల్ ప్రాంతంలోనే తాత్కాలిక పన్నుగా ఆదాయం పన్ను 1860లో ప్రవేశపెట్టి 1865లో రద్దు చేసి మళ్ళీ 1886 నుంచి మళ్ళీ పునఃప్రారంభించడం అనేది జరిగింది. అంటే బెంగాల్ ప్రాంతానికే మొదటగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. బెంగాల్ ప్రాంతంలోనే మొదటగా ధనికుల పైన ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకు విధించారు. ఇక్కడ బ్రిటిష్ ఇండియాలో మొదటి బడ్జెట్ను ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారన్నప్పుడు 1860 అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్కు సంబంధించిన రకాలు. బడ్జెట్లో మనకు ఎగ్జామినేషన్ క్వశ్చన్లో బడ్జెట్కి సంబంధించిన రకాల పైన ప్రతిసారి మనకు క్వశ్చన్స్ అనేటి అడుగుతున్నాడు. కాబట్టి బడ్జెట్కు సంబంధించిన టైప్స్ ఆఫ్ బడ్జెట్కు సంబంధించిన రకాలు మనకు దేనిని ఆధారంగా వర్గీకరించారంటే నెంబర్ 1 రాబడి వ్యయాలను ఆధారంగా చేసుకొని బడ్జెట్ను మనకు 3 రకాలుగా మనకి ఇంట్రొడ్యూస్ చేశాం. రాబడి వ్యయాన్ని ఆధారంగా చేసుకోనంటే 1 సర్ప్లస్ బడ్జెట్ అని, 2 డెఫిసిట్ బడ్జెట్ అని, 3 బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని. 1 మిగులు బడ్జెట్, 2ది లోటు బడ్జెట్, 3వది సంతులిత బడ్జెట్. ఒక బడ్జెట్లో మొత్తము రాబడి మొత్తము వ్యయము 2 సమానముగా ఉంటే ఆ బడ్జెట్ను బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. ఒక బడ్జెట్లో మొత్తము రాబడి మొత్తము వ్యయము టోటల్ రిసీట్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈ 2 సమానముగా ఉంటే అటువంటి బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే మనకు బ్యాలెన్స్డ్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తుంటాం. సంతులిత బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. భారతదేశ బడ్జెట్ అంటేనే మనకు సంతులిత బడ్జెట్. అప్పులు అనేటి రాబడిలో చూపించి సంతులిత బడ్జెట్గా మనకు చూపిస్తున్నాం. మనకు మొత్తము రాబడి 100 రూపాయలు, మొత్తము వ్యయము 120 రూపాయలు ఉన్నప్పుడు బడ్జెట్లో మనకు లోటు అనేది మనకు 20 రూపాయలు ఏర్పడుతుంది. రాబడి చూసినట్టయితే 100 రూపాయలు, ఖర్చు చూసినట్టయితే మనకు 120 రూపాయలు ఉంది. బడ్జెట్లో మనకు 20 రూపాయలు లోటు ఏర్పడుతుంది. కాబట్టి ఈ 20 రూపాయలను అప్పు తీసుకొచ్చి దేంట్లో యాడ్ చేస్తున్నారంటే టోటల్ రిసిప్ట్లో యాడ్ చేసి మేము సంతులిత బడ్జెట్లో ఉన్నామని చూపిస్తున్నారు. అంటే అప్పులు అనేది దేంట్లో చూపిస్తున్నారంటే మనకు రాబడిలో మనకు చూపిస్తున్నారు. మొత్తము రాబడిలో చూపించి బ్యాలెన్స్డ్ బడ్జెట్ కింద ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మనకు. అందుకే సుఖమై చక్రవర్తి కమిటీ సూచన మేరకు ఒక కొత్త లోటు ప్రవేశపెట్టాడు. అదే మనకు కోశా లోటు అనేది. అది టైప్స్ ఆఫ్ బడ్జెట్లో కాకుండా బడ్జెట్లో మనకు లోటులు 5 రకాలు ఉంటాయి. అక్కడ చూద్దాం. ఇక్కడ ఒక బడ్జెట్లో మొత్తము రాబడి మొత్తము వ్యయము 2 సమానముగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమంటారంటే సంతులిత బడ్జెట్ అంటాం. అంటే బడ్జెట్లో మిగులు శూన్యముగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమవుతుందంటే మనకు సంతులిత బడ్జెట్ అంటాం. అంటే మొత్తము రాబడి మొత్తం వ్యయము సమానముగా ఉంటే సంతులిత, సమానముగా లేకపోతే అసంతులిత బడ్జెట్ కావచ్చు, లేదా అసమతోలిత బడ్జెట్ కావచ్చు, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ కావచ్చు. పై 2 కూడా మనకు లోటు మిగులు అనేటి 2 కూడా మనకు అసమతౌల్య బడ్జెట్ కింద చెప్పుకోవచ్చు. మిగులు బడ్జెట్ అంటే మనకు ఒక బడ్జెట్లో మొత్తము రాబడి ఎక్కువగా ఉండి మొత్తము వ్యయము తక్కువగా ఉన్నట్లయితే ఆ బడ్జెట్ను ఏమంటామంటే మనం సర్ప్లస్ బడ్జెట్ అనొచ్చు. ఒక బడ్జెట్లో మొత్తము రాబడి ఎక్కువగా ఉండి మొత్తము వ్యయము తక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమంటారు అంటే మనకు మిగులు బడ్జెట్ అంటాం.
బడ్జెట్లో రిసిట్స్ అనేది మనకి ఎక్కువ కనబడుతుంది, ఎక్స్పెండిచర్ అనేది తక్కువ కనబడుతుంది. అంటే మొత్తము రాబడిలో రెండు అంశాలు ఉంటాయి. రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి ఉంటుంది. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి ఈ రెండు కలిపితేనే మొత్తం రాబడి వస్తుంది. మొత్తము వ్యయములో రెండు అంశాలు ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము ఈ రెండు కలిపితేనే ఏముంటుందంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్పెండిచర్లో మనకు రెండు కనబడుతుంటా అంటే రెవెన్యూ వ్యయం కనబడుతుంది, మూలధన వ్యయం కనబడుతుంది. ఈ రెండింటి కలయికనే టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ రిసిట్స్లో మనకు రెండు రకాల రాబడి చూపిస్తారు. ఒకటి రెవెన్యూ రాబడి, రెండోది మూలధన రాబడి. ఇక్కడ ఒక బడ్జెట్లో మొత్తం రాబడి ఎక్కువగా ఉండి మొత్తం వ్యయము తక్కువ ఉంటే ఆ బడ్జెట్ను మిగులు బడ్జెట్ అనొచ్చు, లేదా లోటు. ఒక బడ్జెట్లో మొత్తము వ్యయము ఎక్కువగా ఉండి మొత్తము రాబడి తక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే లోటు బడ్జెట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ మూడింటిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏ బడ్జెట్ మంచిదంటే మనకు లోటు బడ్జెట్ అనేది మంచిదని దాన్ని సమర్థించిన ఆర్థికవేత్త ఎవరంటే జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త. ఒక దేశము అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం తన వ్యయాన్ని ఏం చేయాలంటే పెంచుకోవాలి. ప్రభుత్వ వ్యయం ద్వారానే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. పేదరికాన్ని తగ్గించాలి, నిరుద్యోగాన్ని తగ్గించాలి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి, రోడ్లు వేయాలి, హాస్పిటల్స్ కట్టించాలి, స్కూల్స్ కట్టించాలి. ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరి అవసరం. ప్రభుత్వ జోక్యం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. కావున అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏ బడ్జెట్ను మంచిదని జేఎం కీన్స్ పేర్కొన్నాడంటే మనకు లోటు బడ్జెట్. లోటు బడ్జెట్ వలన ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఆర్థిక వ్యవస్థలో మనకు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేసే ఖర్చు వలన ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ప్రజల ఆదాయాలు పెరిగితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకు డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతుంటాయి. ఈ లోటు బడ్జెట్ వలన మనకు ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం అనుసరించే పద్ధతి మానిటరీ పాలసీ ఉంది మన దగ్గర. మానిటరీ పాలసీ అంటే రెపో రేటు, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ మొదలైన వాటిలో మనకు మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈ ఇన్ఫ్లేషన్ను మనము కంట్రోల్ చేయవచ్చు. అంటే మనకు మానిటరీ పాలసీ, మనకు ఫిస్కల్ పాలసీ, ఈ రెండింటి ద్వారా మనకు మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ నియంత్రిస్తుంది. ఫిస్కల్ పాలసీ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంటాట. ఇది మనకు ఏ బడ్జెట్ మంచిదంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు లోటు బడ్జెట్ మంచిది, కుటుంబాలకు మిగులు బడ్జెట్ మంచిది. కుటుంబాలకు మిగులు బడ్జెట్ మంచిది. అంటే రాబడి వ్యయాలను ఆధారంగా చేసుకొని బడ్జెట్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే మనకు 3 టైప్స్గా ఉంటుంది. ఈ రెండో అంశం ఏంటంటే మనకు కాల వ్యవధి కోణములో బడ్జెట్ చూసినట్టయితే మనకు 3 రకాలుగా మనకు పరిశీలిస్తారు. కాల వ్యవధిని బట్టి బడ్జెట్లో మనకు 1 వార్షిక బడ్జెట్, 2 ఇంట్రీమ్ బడ్జెట్, 3 తాత్కాలిక లేదా ఓటాన్ అకౌంట్ అన్నది. మన రీసెంట్గా మనకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏంటంటే మనకు వార్షిక బడ్జెట్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 39,44,909 కోట్లు మనకు ప్రవేశపెట్టారు. ఇది ఏ కాలానికి సంబంధించింది? 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి చివరి నాటికి సంవత్సర కాలానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే మనకు వార్షిక బడ్జెట్ అంటాం. సాధారణంగా మనం ప్రవేశపెట్టే బడ్జెట్ ఏంటంటే మనకు వార్షిక బడ్జెట్. రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా మనకు వార్షిక బడ్జెట్. సాధారణంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెటే సాధారణ బడ్జెట్. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సంవత్సరము కంటే తక్కువ కాలానికి బడ్జెట్ను ప్రవేశపెడితే ఆ బడ్జెట్ను ఏమంటామంటే మనం ఇంట్రీమ్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. ఇంట్రీమ్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. కొన్ని ప్రత్యేక సందర్భాలు అంటే ఎలక్షన్లు ముందున్నప్పుడు కానీ, యుద్ధాలు కానీ మొదలైన సంభవించినప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే స్థితిలో ప్రభుత్వాలు ఉండదు. ఎన్నికలు ముందున్నప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టరాదు. ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి, అక్టోబర్లో మనకు ఎలక్షన్లు ఉంటాయి. అప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే స్థితిలో ప్రభుత్వం ఉండదు. ఈ ప్రభుత్వం తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. అందుకే మనకు ఇంట్రీమ్ బడ్జెట్ అనేది సంవత్సరం కంటే తక్కువ ప్రవేశపెడతారా, సంవత్సరానికి ప్రవేశపెడతారంటే సంవత్సరానికి కూడా ప్రవేశపెట్టవచ్చు. సంవత్సరానికి ప్రవేశపెడితే తర్వాత ఇదే గవర్నమెంట్ కొనసాగితే దాన్ని కంటిన్యూ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. గవర్నమెంట్ మారితే ఈ బడ్జెట్ను రద్దు చేసి మళ్ళీ వాళ్ళొక బడ్జెట్ను తయారు చేసుకుంటాం. ఎలక్షన్లు ముందున్నప్పుడు
పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే స్థితిలో ప్రభుత్వం ఉండదు. బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెడతాం, ఎలక్షన్లు మనకు అక్టోబర్లో ఉంటాయి. బడ్జెట్ నిధులు అనేది బడ్జెట్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ 1 నుంచి మనకు అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మనకు బడ్జెట్ అనేది మనకు అమల్లోకి వస్తుంది. కావున ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 6 నెలలు కానీ 7 నెలల కాలానికి తాత్కాలిక ఖర్చుల కోసం మనకు ప్రవేశపెడితే దాన్ని ఏమంటామంటే ఇంట్రీమ్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తుంటాం. అంటే ఎలక్షన్లు ముందున్నప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే స్థితిలో ప్రభుత్వం ఉండదు. కాబట్టి తాత్కాలిక ఖర్చుల నిమిత్తము ప్రభుత్వము సంవత్సరం కంటే తక్కువ కాలానికి సంబంధించిన బడ్జెట్ను ఏమంటామంటే ఇంట్రీమ్ బడ్జెట్ అనే పేరుతో పిలవచ్చు. కొన్ని సందర్భాలు అడుగుతుంటారు, మనకు ఇంట్రీమ్ బడ్జెట్ సంవత్సర కాలానికి కూడా ప్రవేశపెట్టవచ్చు అంటే పెట్టవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ కంటిన్యూషన్ అయితే దీన్ని కొనసాగించవచ్చు. ప్రభుత్వం మారితే దీన్ని రద్దు చేసి ఆ ప్రభుత్వం మరొక బడ్జెట్ను మనకి ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. అంటే సాధారణంగా సంవత్సర కాలానికి రూపొందించిన బడ్జెట్ను వార్షిక బడ్జెట్ అని, సంవత్సరం కంటే తక్కువ కాలానికి ఎన్నికలు ముందున్నప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టరాదు. కావున మనం ఇంట్రీమ్ అనే బడ్జెట్ అనే పేరుతో ప్రవేశపెడతాం. మధ్యంతర బడ్జెట్ అనే పేరుతో బడ్జెట్ను ఇంట్రొడ్యూస్ చేస్తే రాబడి వివరాలు, వ్యయ వివరాలు తప్పనిసరి అవసరం. ఎంత రాబడి వస్తుంది, ఎంత వ్యయం చేస్తున్నారు, ఈ వివరాలు తప్పనిసరిగా మనకు చూపించాలి. రాబడి వివరాలు, వ్యయ వివరాలు తప్పనిసరి అవసరం. బడ్జెట్ పైన మనకు చర్చ కూడా మనకు జరుగుతుంది. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడము, దాన్ని ఆమోదించడము, చర్చ జరగటము, అదేవిధంగా దాన్ని అమర్చడం. ఫస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన చర్చ జరుగుతుంది, ఆమోదిస్తారు, ఆ తర్వాత దాన్ని అమలు చేయటం అనేది జరుగుతుంది. కొత్త బడ్జెట్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి మనకు అమల్లోకి వస్తుంది. అందుకే ఇంట్రీమ్ అనే పేరుతో ప్రవేశపెడితే బడ్జెట్ పైన చర్చ అనేది ఉంటుంది. రాబడి వివరాలు చూపించాలి, వ్యయ వివరాలు కూడా మనకు చూపించాలి. కొన్ని సందర్భాల్లో మనకు ఓటాన్ అకౌంట్ అంటే తాత్కాలిక బడ్జెట్ అనే పేరుతో ప్రవేశపెడతారు. అది 2-4 నెలలకు సంబంధించిన బడ్జెట్ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటామంటే తాత్కాలిక బడ్జెట్ అంటుంది. అంటే టోటల్ బడ్జెట్లో 1/6 మొత్తము బడ్జెట్లో 1/6 వంతు అడ్వాన్స్ రూపంలో ప్రభుత్వాలు తాత్కాలిక ఖర్చుల కోసం తీసుకోవచ్చు. అంటే ఫుల్ బడ్జెట్లో 1/6 అనేది ఓటు ద్వారా అకౌంట్ను పొందటాన్ని ఏమంటామంటే ఓటాన్ అకౌంట్ అనే పేరుతో పిలుస్తుంది. ఈ టోటల్ బడ్జెట్లో మనకు బడ్జెట్ నిధులు రావాలంటే ఏప్రిల్ 1 అంటారు, కానీ సుమారు 75 రోజుల వరకు వస్తాయి మనకు. ఈ మధ్యలో ప్రభుత్వాలకు ఏమన్నా తాత్కాలిక ఖర్చుల కోసము టోటల్ బడ్జెట్లో 1/6 మనకు అడ్వాన్స్ రూపంలో ఓటు ద్వారా అకౌంట్ను పొందేది ఏంటంటే మనకు ఓటాన్ అకౌంట్ అనే పేరుతో ప్రవేశపెడతాం. సాధారణంగా 2 నెలలే, ఈ మధ్య కాలంలో 4 నెలలకు సంబంధించిన కూడా అడ్వాన్స్ రూపంలో మనకు తీసుకుంటున్నారు. అది టోటల్ బడ్జెట్లో ఎంత అంటే మనకు 1/6 అంటాం. అంటే ఓటాన్ అకౌంట్ అనేది ఫుల్ బడ్జెట్ కాదు, ఆ బడ్జెట్ కాదు. ఫుల్ బడ్జెట్ అంటే మనకు వార్షిక బడ్జెట్, ఫుల్ బడ్జెట్ కంటే తక్కువ అంటే మనకు ఇంట్రీమ్ అనే పేరుతో పిలుస్తాం. 2 నెలల కాలానికి లేదా 4 నెలల కాలానికి టోటల్ బడ్జెట్లో 1/6 వంతు అడ్వాన్స్ రూపంలో అమౌంట్ పొందే పద్ధతిని ఏమంటామంటే ఓటాన్ అకౌంట్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి సార్ అంటే తాత్కాలిక మనకు మధ్యంతర అనే పేరుతో బడ్జెట్ను ఇంట్రొడ్యూస్ చేస్తే బడ్జెట్ పైన చర్చ ఉంటుంది, రాబడి వివరాలు చూపించాలి, వ్యయ వివరాలు చూపించాలి. ఓటాన్ అకౌంట్ అనే పేరుతో ఇంట్రొడ్యూస్ చేస్తే దీనిపైన ఎటువంటి చర్చ ఉండదు, రాబడి వివరాలు అనేది అవసరం, వ్యయ వివరాలు అనేది తప్పనిసరిగా మనకు అవసరం లేదు. ఇంట్రీమ్ బడ్జెట్కు తాత్కాలిక బడ్జెట్కు మనకు ప్రధానమైన తేడా ఏంటంటే ఇంట్రీమ్ అనే పేరుతో ప్రవేశపెడితే రాబడి వివరాలు ఉండాలి, వ్యయ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఓటాన్ అకౌంట్ అనే పేరుతో ప్రవేశపెడితే రాబడి వివరాలు తప్పనిసరి కాదు, వ్యయ వివరాలు అనేది ఉంటే చాలు. రాబడి వివరాలు తప్పనిసరి కాదు, వ్యయ వివరాలు ఉంటే చాలు. ఎటువంటి చర్చ అనేది మనకు తాత్కాలిక లేదా ఓటాన్ అకౌంట్కు ఉండదు. ఇంట్రీమ్ అనే పేరుతో చర్చ ఉంటుంది, రాబడి వివరాలు చూపించాలి, వ్యయ వివరాలు చూపించాలి. అదే ఓటాన్ అకౌంట్ అనే పేరుతో మనకి ఇంట్రొడ్యూస్ చేస్తే బడ్జెట్ పైన ఎటువంటి చర్చ ఉండదు, రాబడి వివరాలు తప్పనిసరి కాదు, వ్యయ వివరాలు అనేది తప్పనిసరి మనకు. అందుకే వార్షిక బడ్జెట్ అని,
తాత్కాలిక బడ్జెట్ అని, ఇంట్రిమ్ బడ్జెట్ అని మనం గుర్తుంచుకోవాలి. మనకు వార్షిక బడ్జెట్ అనేది సంవత్సర కాలానికైతే, ఇది 2, 4 ఈ కాలం అనేది మనకు ఇంపార్టెంట్. ఓట్ ఆన్ అకౌంట్ అనే కాలం మనకు గుర్తుంచుకుంటే మనకు చాలు. ఇది కేవలము కాల వ్యవధి కోణములు. నిధుల కేటాయింపులను బట్టి బడ్జెట్ను 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఆధారిత లేదా సాంప్రదాయ బడ్జెట్ అంటే బేస్డ్ బడ్జెట్. రెండోది ఏంటంటే మనకు ZBB బడ్జెట్, శూన్య ఆధారిత బడ్జెట్ అంటాం. జీరో బేస్డ్ బడ్జెట్ అనొచ్చు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అనొచ్చు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే గత సంవత్సర బడ్జెట్ను ఆధారంగా చేసుకొని ప్రస్తుత బడ్జెట్ను తయారు చేస్తే దాన్ని ఏమంటామంటే ఆధారిత బడ్జెట్ అంటాం. అంటే అన్ని శాఖలకు సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక శాఖని మనకు తయారు చేస్తుంది. ఆర్థిక శాఖ విద్యారంగాన్ని అడుగుతుంది, విద్యాశాఖను, మీకు ఈ సంవత్సరం ఎన్ని కోట్లు కావాలని. అప్పుడు విద్యాశాఖ ఏం చెప్తుందంటే గత సంవత్సరము 200 కోట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు 300 కోట్లు ఇవ్వండి అంటుంది. అదేవిధంగా ఆరోగ్య శాఖను అడుగుతుంది, ఈ సంవత్సరం బడ్జెట్లో ఎంత కేటాయింపులు కావాలని. పోయిన సంవత్సరం 30 కోట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు 40 కోట్లు ఇవ్వండి అని. ఎటువంటి శాస్త్రీయ పద్ధతి లేదు. గత సంవత్సరంలో ఇంత ఇచ్చారు కదా, ప్రస్తుతం ఇప్పుడు ఇవ్వండి అంటుంది. అంటే గత సంవత్సర కేటాయింపులను ఆధారంగా చేసుకొని ప్రస్తుత సంవత్సర బడ్జెట్ను తయారు చేయటాన్ని ఏమని పిలుస్తామంటే మనకు ఆధారిత బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. ప్రస్తుత సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి 73,000 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో 98,000 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ పథకానికి నిధులు 25% తగ్గినాయి అన్నారు. దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పారు? గత సంవత్సర బడ్జెట్ను ఆధారంగా చేసుకొని చెప్పారు. అంటే గత సంవత్సర బడ్జెట్ను ఆధారంగా చేసుకొని ప్రస్తుత సంవత్సర బడ్జెట్ను తయారు చేయటాన్ని ఏమని పిలుస్తామంటే మనకు ఆధారిత బడ్జెట్ లేదా సాంప్రదాయ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. అంటే గత సంవత్సరంలో ఇంత ఇచ్చారు కదా, ఇప్పుడు ఇంత ఇవ్వండి అని. ఎటువంటి శాస్త్రీయ పద్ధతి లేకుండా బడ్జెట్ను తయారు చేయటాన్ని ఏ బడ్జెట్ అంటామంటే ఆధారిత బడ్జెట్. మనం తయారు చేసే బడ్జెటే సాంప్రదాయ ఆధారిత బడ్జెట్. ఇంకో రకమైన బడ్జెట్ ఉంటుంది మనకు శూన్య ఆధారిత బడ్జెట్. దీన్ని మనం జీరో బేస్డ్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తున్నాం. జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఈ శూన్య ఆధారిత బడ్జెట్ను ZBB బడ్జెట్ను ప్రపంచంలో మొట్టమొదటగా అమెరికా దేశంలోని పీటర్ ఫైర్ అనే వ్యక్తి, అమెరికా దేశంలోని పీటర్ ఫైర్ జార్జియా రాష్ట్రంలో ఒక టెక్సాస్ ఇన్స్ట్రుమెంటల్ కంపెనీలో మనకు ఈ బడ్జెట్ మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. అమెరికా దేశంలోని పీటర్ ఫైర్ అనే వ్యక్తి జార్జియా రాష్ట్రానికి మనకు ఏ బడ్జెట్ను మనకి ఇంట్రొడ్యూస్ చేశాడంటే మనకు జీరో బేస్డ్ బడ్జెట్. అంటే జార్జియా రాష్ట్రానికి అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ప్రైవేట్ కంపెనీ అంటే మనకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంటల్ కంపెనీలో మనకు ఈ పీటర్ ఫైర్ అనే వ్యక్తి ఈ జీరో బేస్డ్ బడ్జెట్ మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. భారతదేశంలో ఎవరన్నా ప్రవేశపెట్టారంటే మన ఇండియాలో 1986లో మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. 86-87 బడ్జెట్లో రాజీవ్ గాంధీ ప్రధాని కాలంలో ఆర్థిక మంత్రి VP సింగ్, రాజీవ్ గాంధీ ప్రధాని కాలంలో ఆర్థిక మంత్రి VP సింగ్ అనగానే మనకు మరణ సుంకాన్ని రద్దు చేసిన వ్యక్తి. ఎస్టేట్ డ్యూటీ అంటే మనం ఎస్టేట్ డ్యూటీని 1953లో ప్రవేశపెట్టి ఎప్పుడు వెనక్కు తీసుకున్నారంటే 1986లో వెనక్కు తీసుకున్నారు VP సింగ్. మరణించిన వ్యక్తి యొక్క నికర ఎస్టేట్స్ ఆస్తులు వారసులకు బదిలేటప్పుడు ఆ వారసులు చెల్లించే పన్నునే మరణ సుంకం అంటారు. అటువంటి మరణ సుంకము ఎస్టేట్ డ్యూటీని ఏ బడ్జెట్లో రద్దు చేశారు అంటే 1986-87 బడ్జెట్ రద్దు చేశారు. భారతదేశంలో రాజీవ్ గాంధీ ప్రధాని కాలంలో ఆర్థిక మంత్రి VP సింగ్ జీరో బేస్డ్ బడ్జెట్ మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ప్రవేశపెట్టారంటే 2001 2001 సంవత్సరంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జీరో బేస్డ్ బడ్జెట్ను తయారు చేశారు. అంటే ప్రపంచంలో మొట్టమొదటగా జీరో బేస్డ్ బడ్జెట్ను పీటర్ ఫైర్ అనే వ్యక్తి ఇంట్రొడ్యూస్ చేస్తే భారతదేశంలో VP సింగ్ పరిచయం చేస్తే ఏపీలో మనకి యనమల రామకృష్ణుడు మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే 1969 ఒకటి గుర్తుంచుకోవాలి, 1986 గుర్తుంచుకోవాలి, 2001 గుర్తుంచుకోవాలి. అసలు జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి? జీరో బేస్డ్ బడ్జెట్ అంటే గత సంవత్సర కేటాయింపులను శూన్యముగా భావించి అనగా పూర్తిగా విస్మరించి వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించే బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. అంటే గత సంవత్సర కేటాయింపులను పూర్తిగా విస్మరిస్తుంది,
గత సంవత్సరంలో విద్యాశాఖకు 200 కోట్లు ఇచ్చారనుకో, దీన్ని ప్రామాణికంగా తీసుకోరు. దీన్ని దేనిగా భావిస్తారంటే జీరోగా భావిస్తారు. ఈ సంవత్సరం మాకు 300 కోట్లు ఇవ్వండి అంటారు. గత సంవత్సరం ఇంత ఇచ్చారు కదా, ప్రస్తుతం ఇంత ఇవ్వండి అని బడ్జెట్లో చూపించారు. గత సంవత్సర కేటాయింపులను శూన్యంగా భావించి వర్తమాన అంశాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసే బడ్జెట్ని ఏమంటామంటే జీరో బేస్డ్ బడ్జెట్. దీనికి బేసే లేదు, బేస్ లేదు కాబట్టి దాన్ని జీరో. దానికి బేస్ ఉంది గత సంవత్సర బడ్జెట్, అందుకే దాన్ని ఏమన్నాడు బేస్డ్ బడ్జెట్ అంటాం. ఎటువంటి బేస్ లేదు కాబట్టి దాన్ని ఏమనొచ్చు జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. అంటే గత సంవత్సర కేటాయింపులను పూర్తిగా విస్మరించి దాన్ని శూన్యంగా భావించి వర్తమాన అంశాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసే బడ్జెట్ను జీరో బేస్డ్ బడ్జెట్ అని పిలుస్తుంటాం. ఈ జీరో బేస్డ్ బడ్జెట్ అన్నప్పుడు వర్తమాన అంశాలకు ప్రస్తుతం దాని అవసరం అనుకుంటే ఎక్కువ కేటాయిస్తారు, అవసరం లేదనుకుంటే తక్కువ కేటాయిస్తారు. ప్రతి రూపాయిని వివరణ కోరుతూ అనవసరమైన వ్యయాన్ని తగ్గిస్తూ అవసరమైన వ్యయాన్ని కలుపుతూ ఒక శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసే బడ్జెట్ని ఏమంటామంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. అంటే ప్రతి రూపాయిని వివరణ కోరుతుంది. దీనికి 10 కోట్లు కావాలంటే దేనికోసం ఖర్చు పెడతారని ప్రతి రూపాయిని వివరణ కోరుతూ అనవసరమైన ఖర్చులను తొలగిస్తూ అవసరమైన వాటిని కలుపుతూ ఒక శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసే బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆశించిన ఫలితాలు రాకపోవటం వలన కేంద్రంలో 91లో దాన్ని రద్దు చేశారు. మన రాష్ట్రంలో 2003-04లో మనకు రద్దు చేశారు. ఈ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ జీరో బేస్డ్ బడ్జెట్ అనేది మనకు ప్రస్తుతం మనకు లేదు. ఏ బడ్జెట్ ఉందంటే మనకు బేస్డ్ బడ్జెట్ అనేది ఉంది, ఆధారిత బడ్జెట్ అనేది ఉంది. నెక్స్ట్ మనకు సంఖ్యను బట్టి బడ్జెట్. సంఖ్యను బట్టి బడ్జెట్ అంటే మనకు ఇక్కడ మనకు 2 రకాలుగా ఉంది. మనకు ఒకటి సింగిల్ బడ్జెట్ అని, 2 మల్టీ బడ్జెట్ అని. ఒకటి ఏక బడ్జెట్ విధానం అని, 2 బహుళ బడ్జెట్ విధానం అని. అంటే ఒక ప్రభుత్వానికి కేవలం ఒక బడ్జెట్ మాత్రమే ఉంటే దాన్ని సింగిల్ బడ్జెట్ అంటాం. ప్రస్తుతం భారతదేశానికి సింగిల్ బడ్జెట్ మనకు రైల్వే బడ్జెట్ అని లేదు కాబట్టి కేవలం మనం సింగిల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. భారతదేశంలో మల్టీ బడ్జెట్ 1924 నుండి 2017 మధ్య కాలంలో మనకు ఏ బడ్జెట్ ఉందంటే మనకు మల్టీ బడ్జెట్ ఉంది. దీనికి ముందు సింగిల్ బడ్జెటే, దీని తర్వాత సింగిల్ బడ్జెట్ ఉంది. అంటే ప్రభుత్వం ఒకటే ఒకే బడ్జెట్ ఉంటే మనం సింగిల్ బడ్జెట్ అంటాం. ప్రభుత్వం ఒకటే 2 బడ్జెట్లు ఉంటే దాన్ని మల్టీ బడ్జెట్ విధానం అంటాం. అందుకే భారతదేశం మల్టీ బడ్జెట్ ఉందంటే మల్టీ బడ్జెట్ ఒకప్పుడు ఉండే, ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ మల్టీ బడ్జెటే. రాష్ట్ర బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మొట్టమొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం, పరిచయం చేసిన రాష్ట్రం అంటే కర్ణాటక. 2011 సంవత్సరంలో అక్కడ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ కూడా అతని ఆధీనంలో ఉండేది. తొలి వ్యవసాయ బడ్జెట్ను పరిచయం చేసిన రాష్ట్రం అన్నప్పుడు మనకు కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 నుండి ప్రత్యేకంగా మనకు అగ్రికల్చర్ బడ్జెట్ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఒక ప్రభుత్వానికి ఒక బడ్జెట్ మాత్రమే ఉంటే దాన్ని సింగిల్ బడ్జెట్, ప్రభుత్వం ఒకటే 2 బడ్జెట్లు ఉంటే దాన్ని ఏమంటాం మల్టీ బడ్జెట్ విధానం అంటాం. గతంలో కేంద్ర ప్రభుత్వానికి మల్టీ బడ్జెట్ ఉండే, ప్రస్తుతం చూస్తే సింగిల్ బడ్జెట్కి వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చూసినట్టయితే ప్రస్తుతం మనం ఏ బడ్జెట్లో ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్ మల్టీ బడ్జెట్లో ఉన్నాం. అందుకే సింగిల్ బడ్జెట్ అంటే ఏంటి, మల్టీ బడ్జెట్ అంటే ఏంటి మనకి ఇక్కడ డిస్కస్. దీనితో పాటుగా సామర్థ్య ఆధారిత బడ్జెట్ అంటాం. దీన్ని పర్ఫార్మెన్స్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. సామర్థ్య ఆధారిత బడ్జెట్ను 1948లో మనకు యుఎస్ఏలో మనకు హోవర్ కమిషన్ దీన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1960లో అమెరికా వ్యవసాయ శాఖలో మొదటిసారిగా మనకు దేన్ని పరిచయం చేశారంటే సామర్థ్య ఆధారిత బడ్జెట్ తయారు చేశారు. సామర్థ్య ఆధారిత బడ్జెట్ అంటే లేదు, కేటాయింపులతో పాటు అది సాధించిన ప్రగతిని కూడా పార్లమెంట్లో తేల్చాలి. ఉపాధి హామీ పథకానికి ఇన్ని కోట్లు కేటాయిస్తున్నాం, దీని ద్వారా మీరు ఏమి చేయబోతున్నారు అంటే కేటాయింపులతో పాటు సాధించిన ప్రగతిని కూడా పార్లమెంటుకు తెలియచేసేదాన్ని ఏమంటామంటే సామర్థ్య ఆధారిత బడ్జెట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏ కమిటీ సూచనల మేరకు, ఏ కమిటీ సిఫార్సుల మేరకు పర్ఫార్మెన్స్ బడ్జెట్ను ఇంట్రొడ్యూస్ చేశారంటే మనకు హోవర్ కమిషన్ గుర్తుంచుకుంటే సార్. ఇంకోటి మనకు అవుట్కమ్ బడ్జెట్, ఇది కూడా దీన్నే పోలి ఉంటుంది. అవుట్కమ్ బడ్జెట్ను 2005-2006లో మనకు ఇండియాలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది కూడా దేన్ని పోలి ఉంటుందంటే సేమ్ పర్ఫార్మెన్స్ బడ్జెట్ను మనకు పోలి ఉంటుంది.
కేటాయింపులతో పాటుగా సాధించిన ప్రగతిని కూడా బడ్జెట్తో పాటు దీన్ని సమర్పించాలి. కేటాయింపులతో పాటు అది సాధించే ప్రగతిని కూడా మనకు బడ్జెట్ను సమర్పించే దాన్ని ఏమంటామంటే అవుట్పుట్ బడ్జెట్ అనే పిలుస్తాం, అవుట్కమ్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. సాధారణంగా ఈ రెండు కూడా ఒకే రకముగా మనకు పోలి ఉంటుంది. దీనిలో ఒకటి హోవర్ కమిషన్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు. అవుట్కమ్ బడ్జెట్ అన్నప్పుడు ఇండియాలో ఎప్పుడు ప్రవేశపెట్టారన్నప్పుడు 2005-2006 అని గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ జెండర్ బడ్జెట్ అంటాం. జెండర్ బడ్జెట్ అంటే మనకు దీన్ని మొట్టమొదటగా మనకు స్వీడన్లో ప్రవేశపెట్టారు. అంటే బడ్జెట్లో మనకు స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ మనకు ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని జెండర్ బడ్జెట్ అంటాం. దీని ప్రధాన ఉద్దేశమే లింగ వివక్షత తగ్గించటం. ఎగ్జాంపుల్ ఏంటంటే సంక్షేమ పథకాల కేటాయింపులో చూసినట్టయితే స్త్రీలకు నిర్దిష్ట శాతము నిధులు రిజర్వ్ చేయాలి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది. కనీసం 33 వంతు అంటే 1/3 వంతు మహిళలు లబ్ధిదారుగా ఉంటారు. మహిళలు మనకు లబ్ధిదారులుగా ఉంటారు. దీనితో పాటుగా మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు ఎవరన్నా ఉన్నారా? బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? అదేవిధంగా మనకు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరు? బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్రపతి దాకా వెళ్ళిన వ్యక్తులు ఎవరు? ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ఆర్థిక మంత్రి అయిన వాళ్ళు ఎవరు? కొంతమంది చూస్తే మనకు బ్రిటిష్ ఇండియాలో తొలి బడ్జెట్ను 1860లో ప్రవేశపెడితే స్వతంత్ర భారతదేశానికి మొదటి బడ్జెట్ను 1947 నవంబర్ 26న ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టాడు. బ్రిటిష్ ఇండియాలో 1860 అని గుర్తుంచుకోవాలి. స్వతంత్ర భారతదేశంలో ఆర్కే షణ్ముఖం శెట్టి 1947 నవంబర్ 26. గణతంత్ర భారతదేశానికి మొదటి బడ్జెట్ మనకు పరిచయం చేసింది 1951 జాన్ మత్తయి మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. జాన్ మత్తయి మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన వ్యక్తులు అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్థిక మంత్రిగా చేసి ప్రధాని అయిన వ్యక్తులలో మనకు విపి సింగ్, చరణ్ సింగ్, మన్మోహన్ సింగ్ ముగ్గురు కూడా మనకు సింగ్లో ఉన్నారు, గుర్తుంచుకో. దీనితో పాటు మొరార్జీ దేశాయ్. అంటే ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన వ్యక్తులు మనకు ఎంతమంది ఉన్నారంటే మనకు 4 ఉన్నారు. దీనితో పాటుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రి, బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు ఇందిరాగాంధీని పెట్టాలి. పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు మనకు నిర్మలా సీతారామన్. పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ పిఎంగా ఉంటూ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టింది. ఫుల్ ప్లేడ్జ్ ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ కాదు. ఫుల్ ప్లేడ్జ్ ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సార్. క్వశ్చన్ బట్టి ఆన్సర్ మారుతా అంటే క్వశ్చన్ ఏంది? బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు ఇందిరాగాంధీని పెట్టారు. పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రి అంటే నిర్మలా సీతారామన్. భారతదేశంలో తొలి డిజిటల్ బడ్జెట్ను, తొలి పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అన్న మనకు నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టింది? 4 బడ్జెట్. భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి ఎవరన్నా కూడా నిర్మలా సీతారామన్. భారతదేశంలో తొలి డిజిటల్ బడ్జెట్, తొలి పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అన్న నిర్మలా సీతారామనే. దేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రి అన్న కూడా మనకు నిర్మలా సీతారామన్. ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఎన్ని ప్రవేశపెట్టిందంటే 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. 2019, 20, 21, 22. కోవిడ్ సమయంలో ఈ 2 కూడా మనకు డిజిటల్ బడ్జెట్ను మనకు పరిచయం చేసింది. అంటే నిర్మలా సీతారామన్కు 4 బడ్జెట్లు, దానిలో 2 బడ్జెట్ ఏంటంటే మనకు డిజిటల్ బడ్జెట్లను గుర్తుంచుకోవాలి. ఇందిరాగాంధీ మొదటి 70లో ప్రవేశపెడితే నిర్మలా సీతారామన్ మొదటి బడ్జెట్ 1920లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తులు అన్నాడు మనం. ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తులు మనకు ప్రణబ్ ముఖర్జీ మరియు ఆర్ వెంకట్రామన్. దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు అన్నాడు మొదటి వరుసలో మొరార్జీ దేశాయ్. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు నిర్మలా సీతారామన్. దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల లిస్టులో మనకు మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు. అదేవిధంగా చిదంబరం 2వ వరుసలో ఉన్నాడు, 9 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసి ఆర్థిక మంత్రి అయిన వ్యక్తులు మనకు ఎవరంటే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 1982 నుంచి 85 వరకు కూడా ఆర్బీఐకి 15వ గవర్నర్గా పనిచేశాడు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధాని కాలంలో మనకు
రాజీవ్ గాంధీ ప్రధాని కాలంలో మనకు ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు పనిచేశాడు. ప్లానింగ్ కమిషన్కు డిప్యూటీ చైర్మన్గా పనిచేసిండు. ఆర్బీఐ గవర్నర్ తర్వాత ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు అయ్యాడు. 1991లో పివి నరసింహ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. పివి నరసింహ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ డిప్యూటీ చైర్మన్ ఉంటే ఫినాన్స్ మినిస్టర్ ఎవరున్నంటే మనకు మన్మోహన్ సింగ్. దేశానికి సమూలమైన మార్పులు ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చింది ఎవరంటే మనకు మన్మోహన్ సింగ్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంశాన్ని తీసుకొచ్చింది ఎవరంటే మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా చేయకముందు ఏ వృత్తి నిర్వర్తించేవారంటే యూజీసీ చైర్మన్గా పనిచేశారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. అంటే ప్రారంభంలో ఆర్బీఐ గవర్నర్, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు, యూజీసీ చైర్మన్, ఆర్థిక మంత్రి. 2004లో మనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానిగా అయిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. అంటే మన్మోహన్ సింగ్ యొక్క వరుస క్రమం అన్నప్పుడు మనకు ఈ సంవత్సరాలు కాకుండా ఆ ప్రాధాన్యతలు గుర్తుంచుకుంటే చాలు. ఆర్బీఐ గవర్నర్, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు తర్వాత యూజీసీ చైర్మన్, ఆ తర్వాత ఆర్థిక మంత్రి, ఆ తర్వాత చూసినట్లయితే మనకు ప్రధానమంత్రి. అంటే ఆర్థిక మంత్రిగా మనకు ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసి ఆర్థిక మంత్రిగా అయిన వ్యక్తులు అన్నప్పుడు మనకు మన్మోహన్ సింగ్ అనేది గుర్తుంచుకోవాలి, సిడి దేశ్ముఖ్ అనేది మనకు గుర్తుంచుకుంటే చాలు. బడ్జెట్ టెర్మినాలజీలో మీకు కొన్ని కీలకమైన అంశాలు, దీంట్లో అసలు టోటల్ బడ్జెట్లో ఏ అంశాలపైన బడ్జెట్ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నప్పుడు మనకు 39,44,909 కోట్లు మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది మనకు టోటల్ బడ్జెట్. ఆ బడ్జెట్లో ఏ అంశాలు ఉంటాయి మనకు? మొత్తము రాబడి ఎంత, మొత్తం వ్యయం ఎంత అనే 2 అంశాలు ఉంటాయి మనకు. ఈ టోటల్ బడ్జెట్లో మనకు గత సంవత్సర బడ్జెట్తో పోలిస్తే అంచనా బడ్జెట్ కంటే రివైజ్డ్ బడ్జెట్ మనకు సవరించిన బడ్జెట్లో 8.2% పెంచారు. మనకు గత బడ్జెట్తో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్లో నిధులు 4.2% పెంచారు. అంటే గతంలో అంచనా బడ్జెట్ కంటే సవరించిన బడ్జెట్ ప్రకారం చూస్తే 8.2% నిధులు పెరిగినాయి. గత సంవత్సర బడ్జెట్ కంటే ప్రస్తుత సంవత్సర బడ్జెట్లో 4.2% మనకు బడ్జెట్ నిధులు అనేది పెంచారు. ఇక్కడ బడ్జెట్లో మనకు 2 అంశాలు ఉంటాయి. ఒకటి మొత్తము రాబడి, 2 మొత్తం వ్యయం. టోటల్ రిసిట్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ అని 2 ఉంటాయి మనకు. టోటల్ రిసిట్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్, ఈ 2 అంశాలు. మొత్తము రాబడిలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ రాబడి, 2 మూలధన రాబడి. క్యాపిటల్ రిసిట్స్ అని, రెవెన్యూ రిసిప్ట్స్ అని 2 ఉంటాయి. రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటాయి. పన్ను రాబడిలో డైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి మనకు, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. ఇతరులకు బదిలీ చేయటానికి వీలు లేని పన్నులన్నీ కూడా మనకు ప్రత్యక్ష పన్ను. తొలి భారము తుది భారము 2 ఒకే వ్యక్తి పైన ఉండి పన్ను భారమును ఇతరులకు బదిలీ చేయటానికి అవకాశం లేని పన్నులన్నీ కూడా మనకు ప్రత్యక్ష పన్నులు. అంటే మనకు పన్నులు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటాయి మనకు. డైరెక్ట్ ట్యాక్స్ వ్యక్తుల ఆదాయం పైన పన్ను విధిస్తే ఇన్కమ్ ట్యాక్స్, సంస్థల లాభాల పైన పన్ను విధిస్తే కార్పొరేట్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్నులు వ్యక్తుల ఆదాయం పైన పన్ను విధిస్తే ఇన్కమ్ ట్యాక్స్, సంస్థలు లేదా కంపెనీ లాభాల పైన పన్ను విధిస్తే కార్పొరేట్ ట్యాక్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ 2 కూడా ప్రత్యక్ష పన్నులే. ఏ ప్రత్యక్ష పన్నులు? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పన్నులు. పరోక్ష పన్నులు అనగా వస్తువులపైన, సేవలపైన పన్ను విధిస్తే వాటిని ఏమంటామంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. వస్తువులు, సేవలు అంటే మనకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే మనకు ప్రత్యక్ష పన్నులు అన్నప్పుడు వ్యక్తులపైన, సంస్థలపైన విధించేటి ప్రత్యక్ష పన్నులు, వస్తువులపైన, సేవలపైన విధించేటి పరోక్ష పన్నులు, ఇతరులకు బదిలీ చేయటానికి అవకాశం లేని పన్నులు ప్రత్యక్ష పన్నులు. ఎవరిపైన పన్ను పడుతుందో వారే పన్ను కడితే ప్రత్యక్ష పన్నులు. ఒకరిపైన పన్ను పడితే మరొకరికి బదిలీ చేస్తే వాటి పరోక్ష పన్నులు అంటాం. తొలి భారం ఒకరిపైన, తుది భారం మరొకరిపైన ఉండి పన్ను భారమును ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం ఉన్న పన్నులన్నీ పరోక్ష పన్ను. ఉత్పత్తి పన్ను తొలి భారము ఉత్పత్తిదారుడు, తుది భారము వినియోగదారుడు. అందుకే ప్రత్యక్ష పన్ను, పన్ను రాబడి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష పన్నులు, 2 పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులలో మనకు ముఖ్యమైనవి ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, కార్పొరేట్ ట్యాక్స్ ఒకటి.
రీసెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా రూపాయిలో 15 పైసలు ఆశిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్, రూపాయిలో 15 పైసలు ఆశిస్తున్నారు కార్పొరేట్ ట్యాక్స్. అంటే రూపాయి రాక రూపాయి పోక, అంటే రూపీ ఇన్ అని రూపీ అవుట్ అని 2 అంశాలు ఉంటాయి మనకు. రాబోయే సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 100లో 15 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తాయంట. అంటే రూపాయిలో 15 పైసలు, రూపాయిలో 15 పైసలు కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా, రూపాయిలో 30 పైసలు డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వస్తాయని మనకు ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ చేసింది. పరోక్ష పన్నులలో మనకు ముఖ్యమైనవి మనకు జిఎస్టీతో పాటు సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్ డ్యూటీ. జిఎస్టీ 16 పైసలు వస్తాయని ఆశించారు, సెంట్రల్ ఎక్సైజ్ 7 పైసలు వస్తాయని ఆశించారు, కస్టమ్ డ్యూటీ 5 పైసలు వస్తాయని ఆశించారు. అంటే ప్రత్యక్ష పన్నులు అన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్సు, కార్పొరేట్ ట్యాక్సు, పరోక్ష పన్నుల విషయంలో అతిపెద్ద సంస్కరణ ఏంటంటే మనకు జిఎస్టీ అని గుర్తుంచుకోవాలి. అంటే పన్ను రాబడులలో ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులను ఉంటాయి. ప్రత్యక్ష పన్నులలో మనకు ఇన్కమ్ ట్యాక్సు, కార్పొరేట్ ట్యాక్స్ అయితే పరోక్ష పన్నులలో మనకు జిఎస్టీ. పన్ను రాబడితో పాటు పన్నేతర రాబడులు కూడా మనకు కనబడుతుంటాయి. పన్నేతర రాబడిలో మనకు చూసినట్టయితే వడ్డీ రాబడులని, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క లాభాలు మరియు వాటిని ఏమంటామంటే డివిడెంట్లు అంటాం. డివిడెంట్ అంటే మనకు షేర్ల పైన వచ్చే లాభాలను ఏమంటామంటే డివిడెంట్ అంటాం. ఒక షాప్ పెడితే లాభం వస్తే దాన్ని ప్రాఫిట్ అనాలి. షేర్ల పైన వచ్చే లాభాలను ప్రాఫిట్ అనొద్దు, డివిడెంట్ అనే పేరుతో పిలుస్తుంటా అంటాం. డివిడెంట్ అంటే షేర్ల పైన వచ్చే లాభాలను డివిడెంట్ అంటాం. ఆ డివిడెంట్లను డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ విధిస్తారు, డిడిటి ట్యాక్స్ అంటాం. 2020-21 బడ్జెట్లో దాన్ని కూడా రద్దు చేశారు. ఇక్కడ పన్నులే కాకుండా ప్రభుత్వానికి ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. జరిమానాల ద్వారా రావచ్చు, వడ్డీ రాబడుల ద్వారా రావచ్చు. ప్రభుత్వం అప్పిస్తుంది, దానిపైన వడ్డీలు వస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, ప్రభుత్వ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి, దానిపైన రావచ్చు. గ్రాంటుల ద్వారా రావచ్చు, విరాళాల ద్వారా రావచ్చు. గ్రాంటులు అంటే మనం డెవలప్మెంట్ కోసం ఇచ్చే వాటిని గ్రాంటులు అంటాం. ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి ఉచితముగా తిరిగి చెల్లించినటువంటి వాటిని గ్రాంట్స్ అంటాం. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల అభివృద్ధి కోసం గ్రాంట్ల రూపంలో నిధులు జారీ చేస్తుంది. తిరిగి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన అవసరం లేదు. అప్పులు ఇస్తే చెల్లించాలి, గ్రాంటులు ఇస్తే చెల్లించిన అవసరం లేదు. డెవలప్మెంట్కి ఇచ్చేటి వాటిని ఏమంటే గ్రాంటులు అంటాం. ఒక దేశం నుండి మరొక దేశానికి రావచ్చు, కేంద్రం నుండి మనకు రాష్ట్రాలకు రావచ్చు. గ్రాంట్ల ద్వారా వస్తాయి, విరాళాల ద్వారా వస్తాయి, ఫీజుల ద్వారా రావచ్చు. ప్రతిఫలము ఆశించి స్వచ్ఛందంగా చెల్లించేటి ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు. అదేవిధంగా హెచ్సిట్స్ ద్వారా రావచ్చు. హెచ్సిట్స్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి మరణించినట్లయితే అతనికి ఎవరు వారసులు లేకపోతే, అతని ఆస్తి ఎవరి పేరు మీదనే వీలునామా వ్రాయకపోతే అటువంటి ఆస్తులను ఏమంటామంటే హెచ్సిట్స్ అనే పేరుతో పిలుస్తారు. ప్రభుత్వానికి హెచ్సిట్స్ రూపంలో వస్తుంది, గ్రాంట్ రూపంలో వస్తుంది, జరిమానాల రూపంలో వస్తుంది. ఇవన్నీ కూడా ట్యాక్స్ రెవెన్యూ కాదు, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకి వస్తుంటాయి. అంటే మనకు రెవెన్యూ రాబడిలో మనకు 2 ఉంటాయి. మొత్తము రాబడిలో మనకు రెవెన్యూ రాబడి, మూలధన రాబడి ఉంటుంది. రెవెన్యూ రాబడి 2 రకాలు, పన్ను రాబడి, పన్నేతర రాబడి. అదేవిధంగా మనకు మొత్తము రాబడిలో మనకు రెవెన్యూ రాబడి, మూలధన రెవెన్యూ రాబడి అయిపోయింది, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. మూలధన రాబడిలో మనకు చూస్తే 3 అంశాలు ఇచ్చారు. మనకు మూలధన రాబడిలో మనకు మొత్తము రాబడిలో రెవెన్యూ రాబడి, మూలధన రాబడి 2 ఉంటాయి. మూలధన రాబడిలో ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు తిరిగి వసూలు చేయడం ద్వారా వచ్చిన ఆదాయం. అప్పులు ఇస్తాం, మనం వసూలు చేస్తాం. ఒక 10 లక్షలు అప్పిస్తాం, 10 లక్షలు వసూలు చేస్తాం. ఆ వసూలు దేంట్లో చూపించాలి? దీంట్లో. దానిపై వచ్చిన వడ్డీ ఇక్కడ చూపించాలి. దీంట్లో పన్నేతర రాబడిలో మనకు చూపించాలి. అంటే రుణాల పునర్వసూలు, పెట్టుబడుల ఉపసంహరణ అంటాం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్ని ఏమంటామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఒక ప్రభుత్వములో, ఒక బ్యాంకులో కానీ ఒక బ్యాంకులో ప్రభుత్వం యొక్క వాటా 51% అంతకంటే ఎక్కువ వాటా ఉంటే వాటి ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటాం. ఒక కంపెనీలో 100% వాటా ప్రభుత్వాందే ఉందనుకో, 49% వాటా వరకు అమ్ముకోవచ్చు, అది ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటుంది.
అంటే సాధారణ పరిభాషలో ప్రభుత్వ వాటాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మటాన్ని ఏమంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ వాటాను 100% అమ్మితే ప్రైవేటీకరణ అంటాం, కొంత అమ్మితే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. దీని ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎయిర్లిండ్ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ కర్మాగారం ఉంది, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారనుకో ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తుంది. అది దేంట్లో చూపిస్తారంటే మూలధన రాబడిలో చూపిస్తారు. అంటే మూలధన ఆస్తులను అమ్మటం ద్వారా వచ్చే ఆదాయం కాబట్టి దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ. ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ 1991 నుంచి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. మనకి 1991కు ముందు ప్రైవేటు వాటాలను ప్రభుత్వం కొన్నది, 91 తర్వాత ప్రభుత్వ వాటాలను ప్రైవేటు వ్యక్తులు కొనడం స్టార్ట్ చేశారు. అందుకే 91 తర్వాత ప్రైవేటీకరణకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు. కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ వాటాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం సాధారణ పరిభాషలు. అంటే రుణాల వసూళ్లు డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయము దేంట్లో చూపిస్తారంటే మూలధన రాబడిలో చూపిస్తారు. ఇదేంటి మనకు మొత్తము రాబడి. అంటే మొత్తము రాబడిలో రెండు ఉంటాయి, రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుంది అంటే మనకు మొత్తము రాబడి వస్తుంది. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి కలిపితేనే మనకు మొత్తము రాబడి వస్తుంది. మొత్తము వ్యయములో రెండు కనబడతాయి, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం. ప్రభుత్వము పరిపాలన కోసం చేసే ఖర్చు అంతా రెవెన్యూ వ్యయమే. రెవెన్యూ వ్యయంలో మనకి ఏమొస్తాయి? దేశ రక్షణ, శాంతి భద్రతలు, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు మొదలైనవన్నీ కూడా రెవెన్యూ వ్యయంలో వస్తాయి. రెవెన్యూ వ్యయం వలన ప్రభుత్వానికి నూతన ఆస్తుల సృష్టి జరగదు. ప్రభుత్వము ఖర్చు పెడుతుంది, దాని ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాదు. సాధారణ పరిపాలన కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు అంతా కూడా రెవెన్యూ వ్యయం. ప్రభుత్వము తమ ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చు అంతా కూడా మూలధన వ్యయం. ఈ బడ్జెట్లో 2022-23 బడ్జెట్లో మూలధన వ్యయానికి గత బడ్జెట్తో పోలిస్తే 30.4% నిధులు పెంచారు మనకి. అంటే ప్రభుత్వము తమ ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చు అంతా కూడా మూలధన వ్యయమే. జాతీయ రహదారులు, రైల్వేలు, ఎయిర్పోర్టు, ఓడరేవులు మొదలైనవన్నీ కూడా యంత్ర పరికరాలు కొనుగోలు చేయటం మొదలైనవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మూలధన వ్యయం. అంటే ప్రభుత్వము తమ ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చు అంతా కూడా మూలధన వ్యయం. ప్రభుత్వాలు వేటిపైన ఎక్కువ ఖర్చు పెట్టాలంటే, అభివృద్ధి జరగాలంటే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఎక్కువ పెట్టాలి. మూలధన వ్యయం అంటే ప్రభుత్వ ఆస్తులను పెంచుకోవడానికి చేసే, ఈ రెండింటిని కలిపితే మొత్తం వ్యయము, ఈ రెండింటిని కలిపితే మనకు మొత్తము రాబడి. ఎగ్జామినేషన్లో మనకి ఏ విధంగా అడగొచ్చు అంటే, ఈ క్రింది వాటిలో మూలధన వ్యయము గుర్తించండి అనొచ్చు, ఈ క్రింది వాటిలో రెవెన్యూ వ్యయాన్ని మనకు గుర్తించనొచ్చు. సాధారణ సమయంలో ప్రభుత్వాలు యుద్ధము, సైన్యానికి చేసే ఖర్చును దేంట్లో చూపిస్తారంటే రెవెన్యూ వ్యయం. యుద్ధ సమయములో సైన్యము కోసము చేసే ఖర్చును ప్రభుత్వాలు దేంట్లో చూపించాలంటే మూలధన వ్యయంగా మనకు చూపిస్తుంటాం. యుద్ధ సమయములో ప్రభుత్వం సైన్యము కోసం చేసే ఖర్చును దేంట్లో చూపిస్తారంటే మూలధన వ్యయం. సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు రెవెన్యూ వ్యయంలో చూపిస్తారు. అంటే పరిపాలన అన్నప్పుడు రెవెన్యూ వ్యయం, ఆస్తులు పెంచుకోవడం అన్నప్పుడు మనకు మూలధన వ్యయం. ఇది మనకు బడ్జెట్లో మనకు మొత్తం రాబడి, మొత్తం వ్యయము, మొత్తం రాబడిలో మనకు రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, మొత్తం వ్యయములో రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయాలు అనేవి ఉంటాయి. ఇది మనకు బడ్జెట్ స్ట్రక్చర్. దీనితో పాటుగా బడ్జెట్లో మనకు 5 రకాల లోటులు మనకు కనబడుతుంటాయి. బడ్జెట్లో 5 రకాల డెఫిసిట్ అనేది కనబడుతుంటాయి. ఒకటి రెవెన్యూ డెఫిసిట్ అని ఉంటుంది. రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలియచేస్తుందంటే, రెవెన్యూ వ్యయానికి, రెవెన్యూ రాబడికి. రెవెన్యూ లోటు ఉండాలంటే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటాం. ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాటిలో రెవెన్యూ లోటును గుర్తించండి అంటాడు. అప్పుడు రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయం అంటాడు. అది ఆన్సర్ కాదు. రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. లోటు ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ అనేది ముందు తీసుకురావాలి. అందుకే రెవెన్యూ లోటు అన్నాడు. కాబట్టికే మనకు ప్రారంభంలో తీసుకొచ్చేది ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ముందు ఉండాలి. రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే ఏం ఏర్పడుతుందంటే రెవెన్యూ లోటు అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా 100 రూపాయలు వచ్చింది. ప్రభుత్వం ఖర్చు పెట్టింది 500. లోటు ఎంత ఏర్పడ్డది? 400 రూపాయలు లోటు ఏర్పడ్డది. రెవెన్యూ లోటు పెరుగుతుందంటే ప్రభుత్వాలు విఫలమైనట్టు. ఖర్చు పెట్టుకోవడం తప్పులేదు, రాబడిని రాబట్టుకోవాలి. మనకు
రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు 100 రూపాయలు రాబడి రాబట్టుకోవాలి. విపరీతంగా రెవెన్యూ వ్యయాన్ని పెంచుతున్నారు, కానీ రెవెన్యూ రాబడి రాబట్టుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ సందర్భంలో మనకి ఏం ఏర్పడుతుందంటే రెవెన్యూ లోటు అనేది మనకు ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ వన్, రెవెన్యూ డెఫిసిట్. ఇంకోటి మనకు బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు అన్నప్పుడు మొత్తము వ్యయానికి మొత్తము రాబడికి మధ్య వ్యత్యాసాన్ని ఏమంటామంటే మనం బడ్జెట్ లోటు అంటాం. అక్కడ లోటు బడ్జెట్ చదివేటప్పుడు ఒక బడ్జెట్లో మొత్తము రాబడి కంటే మొత్తము వ్యయము అధికముగా ఉంటే ఆ బడ్జెట్ను లోటు బడ్జెట్ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక బడ్జెట్లో మొత్తము వ్యయానికి మొత్తము రాబడికి మధ్య వ్యత్యాసాన్ని, లోటు అంటేనే రెండిటి మధ్య వ్యత్యాసం, రెండిటి మధ్య వ్యత్యాసం ఉంటున్నప్పుడే మనం లోటు అనే పేరుతో పిలుస్తాం. లోటు అన్నప్పుడు ఎప్పుడు కూడా మనకు ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ చూపిస్తుంటాడు. ఇక్కడ మొత్తము వ్యయము అధికముగా ఉండి మొత్తము రాబడి మనకు తక్కువగా ఉంటే ఏమేర్పడుతుందంటే మనకు బడ్జెట్ లోటు. మొత్తము వ్యయము మైనస్ మొత్తము రాబడి, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిట్స్ అంటాం. టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తము వ్యయము 1200 రూపాయలు అనుకోండి, మొత్తము రాబడి 1000 రూపాయలు అనుకోండి. ఎంత బడ్జెట్ లోటు ఏర్పడుతుంది? బడ్జెట్ లోటు ఎంత ఏర్పడుతుంది? 200 రూపాయలు ఏర్పడుతుంది. అంటే మొత్తము వ్యయము 1200 రూపాయలు ఉండి మొత్తము రాబడి 1000 రూపాయలు ఉన్నప్పుడు ఎంత లోటు ఏర్పడుతుందంటే 200 రూపాయలు బడ్జెట్ లోటు అనేది ఏర్పడుతుంది. వాస్తవంగా ఇక్కడ మొత్తము రాబడిలో 400 రూపాయలు, దీంట్లో ఎగ్జాంపుల్ అప్పులు ఉన్నాయి. అప్పులు అనేటి దేంట్లో చూపిస్తున్నారంటే మొత్తము రాబడిలో మనకు చూపిస్తున్నారు. అప్పులను రాబడిలో చూపించొద్దు, అప్పులను ప్రత్యేకంగా చూపించాలని మనకు 97లో సుఖమై చక్రవర్తి కమిటీ సూచించారు. నీ దగ్గర 100 రూపాయలు నేను అప్పు తీసుకొని రాబడిలో రాసుకుంటున్నా, 100 రూపాయలు ఖర్చు పెట్టి వ్యయంలో రాసుకుంటున్నా. రాబడి 100 రూపాయలు, వ్యయం 100 రూపాయలు చెప్పి సంతులిత బడ్జెట్లో ఉన్నాం చెప్తున్నాం. నీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నా కాబట్టి తర్వాత దీన్ని చెల్లించాలి. ఇది ప్రభుత్వానికి ఒక పరమైన లోటే. ఇటువంటి లోటును ప్రత్యేకంగా చూపించాలి, అప్పులను రాబడిలో మనకు చూపించొద్దు. వాస్తవం ఇక్కడ 600 రూపాయలు లోటు చూపించాలి. 600 రూపాయల లోటు అంటే ఎంత చూపిస్తున్నారు? 200 రూపాయలు మాత్రం చూపిస్తున్నారు. దీనిలో 400 రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఖర్చేమో 1200, రాబడి ఏమో 1000 రూపాయలు. దీనిలో 400 రూపాయలు ఏం చేశారంటే మనకు అప్పు తీసుకొస్తున్నారు. 600 అప్పు తీసుకొచ్చి సంతులిత బడ్జెట్లో ఉన్నామంట. వాస్తవంగా ఇక్కడ 600 రూపాయలు లోటు చూపించాలి. అందుకే సుఖమై చక్రవర్తి కమిటీ 1997-98లో మనకు అప్పులను రాబడిలో చూపించకుండా ఒక ప్రత్యేకముగా మనకు చూపించాలనే ఉద్దేశం కొద్దీ ఒక కొత్త లోటును తీసుకొచ్చాడు. ఆ కొత్త లోటు ఏంటంటే మనకు కోశా లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్తా అంటాం. కోశా లోటు లేదా దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ బడ్జెట్ లోటు అన్నప్పుడు మొత్తము వ్యయము మైనస్ మొత్తము రాబడిని గుర్తుంచుకో. కోశా లోటు అన్నప్పుడు బడ్జెట్ లోటుకు ఏం కలపాలి? మనకు రుణాలను కలిపితే వచ్చేదే ఏంటంటే మనకు కోశా లోటు. గతంలో దీన్ని చూసినట్టయితే మనకు మొత్తము వ్యయము 1200 రూపాయలు, మొత్తము రాబడి 1000 రూపాయలు, బడ్జెట్ లోటు 200 రూపాయలు చూపించినాం. వాస్తవంగా బడ్జెట్ లోటు 600 రూపాయలు చూపించాలి. రాబడిలో ఇక్కడ అప్పులు 400 రూపాయలు, దీంట్లో అప్పులు ఉన్నాయి. దీంట్లో అప్పులు ఎంత ఉన్నాయంటే 400. అప్పులను దేంట్లో కలిపాము? మొత్తము రాబడిలో అప్పులు కలిపాం. మొత్తము రాబడిలో అప్పులు కలపొద్దు, అప్పులను ప్రత్యేకముగా చూపించాలని సుఖమై చక్రవర్తి కమిటీ 1997లో మనకు సూచిస్తే, సుఖమై చక్రవర్తి కమిటీ సూచనల మేరకు 97 నుంచి కోశా లోటును ప్రకటిస్తున్నారు. కోశా లోటును ద్రవ్య లోటు, ఫిస్కల్ డెఫిసిట్ అనే పేరుతో పిలుస్తాం. ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎట్లా వస్తుందంటే బడ్జెట్ లోటుకు ప్రభుత్వం యొక్క అప్పులు కలపాలి. కోశా లోటు ఎప్పుడు ఏర్పడుతుంది? మొత్తము రాబడికి మొత్తం వ్యయానికి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడే మనకు అప్పులు అనేది తెచ్చుకుంటా అంటాం. అంటే కోశా లోటు అంటే బడ్జెట్ లోటుకు ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు కలపాలి. బడ్జెట్ లోటు ఎంత? 200 రూపాయలు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఎంత? 400 రూపాయలు. టోటల్గా కోశా లోటు ఎంత? 600 రూపాయలు చూపించాలి. అంటే బడ్జెట్ లోటు, రుణాలు కలిపితే వచ్చేది ఏంటంటే కోశా లోటు. ఒక ప్రభుత్వము ఎంత అప్పులో ఉంది తెలుసుకోవాలంటే కోశా లోటు ద్వారా తెలుసుకోవచ్చు.
కోశా లోటు ద్వారా తెలుసుకోవచ్చు అంటే 2021-22 కోశా లోటు 6.9% అంచనా వేసింది బడ్జెట్. 2022-23లో కోశా లోటు 6.4% ఉండొచ్చు అని. అప్పులు అనేటి ఏంటిది? జీడిపిలో మన 100 రూపాయల ఆదాయం ఉంటే 3 రూపాయల అప్పులు ఉండొచ్చు. అది ఎవరు చెప్తారు? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఒక దేశ జీడిపిలో 3% లోపు అప్పులు ఉండొచ్చు. 100 రూపాయల ఆదాయం అయితే సుమారు 7 రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉండాలి? 3 రూపాయల వరకు అప్పులు ఉండాలి. 2021-22లో 6.9% ఉండొచ్చు అని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23లో కోశా లోటు ఎంత అంచనా వేసింది? 6.4% వరకు మనకు అంచనా వేసింది. అందుకే 2021-22 కోశా లోటు, 2022-23 కోశా లోటు అంచనా మనం చూసుకోవాలి. అంటే కోశా లోటు పెరుగుతుందంటే దేశం యొక్క అప్పులు అనేటి మనకు పెరుగుతున్నట్టు. అందుకే ఒక దేశం యొక్క అప్పులను గురించి తెలియచేసే దాన్ని ఏమంటామంటే కోశా లోటు. బడ్జెట్ లోటుకు రుణాలను కలిపితే వచ్చేదే మనకు కోశా లోటు. కోశా లోటు ఎందుకు పెరుగుతుందంటే మొత్తము వ్యయానికి మొత్తము రాబడికి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు మనం అప్పులు తీసుకొస్తా ఉంటాం. అదేవిధంగా ప్రాథమిక లోటు ఉంది. ప్రాథమిక లోటు అంటే ఏంది? కోశా లోటును చెల్లించాలి, వడ్డీ చెల్లింపు చెల్లించాలి. ప్రభుత్వము తీసుకొచ్చిన అప్పులకు ఎంత వడ్డీ చెల్లిస్తున్నాం తెలియచేసే దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఒక దేశం యొక్క అప్పుల గురించి తెలియచేసే దాన్ని ఏమని పిలవచ్చు? కోశా లోటు. వడ్డీ చెల్లింపులను గురించి తెలియచేసే దాన్ని ఏమనొచ్చు? మనకు ప్రాథమిక లోటు అనొచ్చు. 2022-23 బడ్జెట్ ప్రకారం దేశ జీడిపిలో రెవెన్యూ లోటు 3.8% నిర్ణయించారు. కోశా లోటును 6.4% అంచనా వేశారు. ప్రాథమిక లోటును 2.8% అంచనా వేశారు. దేంట్లో? జీడిపిలో. 2022-23 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారము రెవెన్యూ లోటు 3.8% ఉండొచ్చు, కోశా లోటు 6.4% ఉండొచ్చు, ప్రాథమిక లోటు 2.8% ఉండొచ్చు. అది జీడిపిలో మనకు. అందుకే కోశా లోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే మనకు ప్రాథమిక లోటు. ఈ రెవెన్యూ లోటును కోశా లోటును తగ్గించడానికే మనకు తీసుకొచ్చిన చట్టమే FRBMA చట్టం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. రెవెన్యూ లోటు తగ్గించుకోండి, అప్పులు తగ్గించుకోండి, వ్యయాలపైన రుణాలపైన నియంత్రణ కోసమే, కోశాపరమైన నియంత్రణ కోసమే మనకు FRBMA చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వాలపైన క్రమశిక్షణ చర్య. ఇష్టానుసారంగా ఖర్చు పెడితే రెవెన్యూ లోటు పెరుగుతుంది, ఇష్టానుసారంగా అప్పులు చేస్తే కోశా లోటు పెరుగుతుంది. అప్పులను నియంత్రించుకోండి, అదేవిధంగా మనకు ఖర్చులను నియంత్రించుకోండి అని ఒక నిర్ణీత కాలానికి నియంత్రించుకోండి అన్నాడు. FRBMA చట్టం ఎప్పుడు వచ్చింది? 2003లో వచ్చింది. అది ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించింది? 2004 నుంచి పనిచేయడం ప్రారంభించింది. 2004-2005 నుంచి ప్రతి సంవత్సరము రెవెన్యూ లోటును 0.5% చొప్పున తగ్గిస్తూ 2008-9 నాటికి రెవెన్యూ లోటును 0కు తీసుకురావాలన్నది. 2004-05 నుంచి ప్రతి సంవత్సరము రెవెన్యూ లోటును 0.5% తగ్గించుకోవాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ 2008-9 నాటికి దాని రెవెన్యూ లోటును మనకు శూన్యించాలి. ఇప్పటి వరకు కూడా రెవెన్యూ లోటు మనకు 3.8% ఉంది. రెవెన్యూ లోటును తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. FRBMA చట్టాన్ని రాష్ట్రాలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. కేంద్రం ఉల్లంఘిస్తే పార్లమెంట్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాష్ట్రాలు ఉల్లంఘిస్తే శాసనసభలకు వచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ రెండు రాష్ట్రాలు మనకు FRBMA చట్టాన్ని మనకు ఉల్లంఘిస్తున్నాయి. కావున ప్రభుత్వాలపైన క్రమశిక్షణ చర్య కింద ప్రతి సంవత్సరం 0.5% చొప్పున తగ్గించుకోండి. 2008-9 నాటికి వాటి 0 చేయండి అని మనకు FRBMA చట్టం చెప్తుంది. అంటే నిర్ణీత కాలానికి వ్యయాలు అప్పులు తగ్గించుకోండి అని. ప్రతి సంవత్సరం అప్పులు 0.3% చొప్పున తగ్గిస్తూ 2008-9 నాటికి 3%కు పరిమితంగా ఉండాలంటే. అంటే కోశా లోటు అనేది అప్పులు జీడిపిలో 3% పరిమితంగా ఉండాలని మనకు చట్టం చెప్తుంది. కానీ ప్రస్తుతం 6.8 ఉంటే రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారము 6.9 ఉంది కోశా లోటు. 22-23 ఆర్థిక సంవత్సరానికి కోశా లోటును మేము 6.9 నుంచి 6.4కు తగ్గిస్తామన్నారు. మనం
అంతే ఎఫ్ఆర్బిఎంఏ చట్టం అనగానే రెవెన్యూ డెఫిసిట్ను అప్పులను నియంత్రించడానికే ఎఫ్ఆర్బిఎంఏ చట్టాన్ని మనకు తీసుకొచ్చారు. ఇంకోటి ఉంది మనకు ద్రవీకరించబడిన లోటు, దీన్నే ద్రవ్యత్వ లోటు, మానిటైజ్డ్ డెఫిసిట్ అంటాం. ద్రవ్యత్వ లోటు అన్నప్పుడు ప్రభుత్వాలకు లోటు ఏర్పడేటప్పుడు మొత్తం వ్యయం ఎక్కువగా ఉండి మొత్తము రాబడి తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వాలకు బడ్జెట్ లోటు ఏర్పడుతుంది. ఆ లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వాలు పన్ను రేట్లను పెంచుకోవచ్చు, కొత్తగా పన్నులను విధించుకోవచ్చు, అదనముగా రుణాలను సేకరించవచ్చు, నూతనంగా కరెన్సీని ముద్రించవచ్చు. అంటే లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వాలు అనుసరించే పద్ధతులు ఒకటి పన్ను రేట్లను పెంచుకోవచ్చు, కొత్తగా పన్నులను ప్రవేశపెట్టుకోవచ్చు, రుణాలు తీసుకోవచ్చు, ప్రభుత్వాలు రుణాల ద్వారా భర్తీ చేసుకోవచ్చు, నూతనముగా కరెన్సీ నోట్ల ముద్రించవచ్చు. అంటే ఇది సాధ్యం కాకపోతే ఇది సాధ్యం కాకపోతే ఇది. ఫస్ట్ వన్ పన్నులను పెంచుకోవచ్చు, అది కూడా సాధ్యం కాకపోతే కొత్తగా పన్నులు విధించవచ్చు, అది కూడా సాధ్యం కాకపోతే రుణాలను సేకరించవచ్చు. ఈ మూడింటి వల్ల కూడా సాధ్యం కాకపోతే ఆర్బీఐ వద్ద నూతన కరెన్సీ నోట్లను ముద్రించి భర్తీ చేయబడిన లోటునే ద్రవీకరించబడిన లోటు అంటాం. లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం అనేక మార్గాలు అనుసరిస్తుంది. పన్ను రేట్లు పెంచవచ్చు, కొత్తగా పన్నులు విధించుకోవచ్చు, రుణాలను సేకరించుకోవచ్చు, నూతన కరెన్సీ నోట్లను ముద్రించవచ్చు. అంటే పన్ను రేట్లు పెంచడం సాధ్యం కాకపోతే కొత్తగా పన్నులు విధించుకోవచ్చు, ఇది కూడా సాధ్యం కాకపోతే రుణాలు సేకరించవచ్చు, ఈ మూడు సాధ్యం కాకపోతే నూతన కరెన్సీ నోట్లను ముద్రించవచ్చు. లోటును భర్తీ చేయడానికి నూతన కరెన్సీ నోట్లను ముద్రించడం ద్వారా లోటు భర్తీ అయితే అటువంటి లోటును ద్రవ్యత్వ లోటు లేదా మానిటైజ్డ్ డెఫిసిట్ లేదా ద్రవీకరించబడిన లోటు అంటాం. చూడండి, నూతన కరెన్సీని ముద్రించడం ద్వారా లోటు భర్తీ చేయబడే లోటును ద్రవ్యత్వ లోటు అంటారు. దీని వలన ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణం రావడానికి ఆస్కారం ఉంటుంది. అధికముగా కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణంగా పేర్కొన్న ఆర్థికవేత్త హ్యాట్రే అనే ఆర్థికవేత్త చెప్తుంటాడు. అధికముగా కరెన్సీ నోట్లను జారీ చేయటం వలన ఇన్ఫ్లేషన్ అనేది వస్తుందని మనకు హ్యాట్రే చెప్తాడు. ద్రవ్యోల్బణం అంటే అధిక శాతం ధరలు నిరంతరము పెరుగుతూ ఉండే పరిస్థితిని ఏమంటాం? ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం రావడానికి ప్రధానంగా రెండే కారణాలు ఉంటాయి. ఒకటి, ప్రజల వద్ద అధిక ద్రవ్యం ఉండొచ్చు, మార్కెట్లో తక్కువ వస్తువులు ఉండొచ్చు. అపరిమితమైన డబ్బు, పరిమితమైన వస్తువులు ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ లోటులలో అతి ముఖ్యమైన లోటు ఏంటంటే కోశా లోటు, సుఖమై చక్రవర్తి కమిటీ సూచించారు. ఈ 5 రకాల లోటులో ప్రతిసారి మనకు క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ బడ్జెట్ లోటప్పుడు ప్లస్ అని గుర్తుంచుకోవాలి, రుణాలు మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడి గుర్తుంచుకోవాలి. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రాబడి అని మనం గుర్తుంచుకోవాలి. ఇది 5 రకాల లోటులు. దీంతో పాటుగా మనకు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని ఉంటుంది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే వాస్తవిక రెవెన్యూ లోటు. దీన్ని రంగరాజన్ కమిటీ మనకు ఇంట్రొడ్యూస్ చేశాడు. రంగరాజన్ కమిటీ మనకు సిఫార్సు చేశాడు. 2012-13 బడ్జెట్లో మొదటిసారిగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. రెవెన్యూ లోటు నుండి ఆస్తులను సృష్టించుకొనుటకు ఉపయోగించే గ్రాంట్లను తీశారు. మనకు రెవెన్యూ లోటు 3.8% వచ్చింది. దాంట్లో గ్రాంట్లను కూడా తీసేస్తే వాస్తవిక లోటు అనేది వస్తుంది. అందుకే మనకు రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి చూపిస్తూ ఉంటాం. పన్నేతర రాబడులు అనేది రెవెన్యూ రాబడిలో అంతర్భాగం. ఇది గ్రాంటులు అనేటి పన్నేతర రాబడిలో చూపిస్తుంటాం. ఈ పన్నేతర రాబడులు మనము రెవెన్యూ రాబడిలో చూపిస్తున్నాం కావున ఆ గ్రాంటులను కూడా మనకు తీసేస్తే వాస్తవంగా ఏమొస్తుందంటే మనకు రెవెన్యూ లోటు వస్తుంది. రెవెన్యూ లోటు అంటే ఏంటి? మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, రెవెన్యూ రాబడి తక్కువ ఉండాలి. రెవెన్యూ రాబడి అంటే మనకు ట్యాక్స్, నాన్ ట్యాక్స్లు ఏం చూపించారు? గ్రాంట్లు చూపించారు. ఆ గ్రాంట్లను కూడా తీసేస్తే వాస్తవంగా మనకు ఎంత లోటు ఉన్నది అనేది మనకు తెలుసుకోవచ్చు. అందుకే రెవెన్యూ లోటు నుంచి ఆస్తులను సృష్టించుకొనుటకు ఉపయోగించిన గ్రాంట్లను కూడా తీసేస్తే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. వాస్తవిక లోటు అనేది తెలుసుకోవచ్చు. బడ్జెట్ లోటు ఎల్లప్పుడూ శూన్యము అనగా సంతులిత బడ్జెట్. సుఖమై చక్రవర్తి కమిటీ దీనికి బదులుగా మనకు కోశా లోటును మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. కోశా లోటు అంటే భారతం చెప్పారుగా, టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ రిసిట్స్. టోటల్ ఎక్స్పెండిచర్ 120 రూపాయలు, టోటల్ రిసిట్స్ 100 రూపాయలు. ఎంత లోటు ఏర్పడుతుంది? 20 రూపాయలు లోటు ఏర్పడుతుంది. 20 రూపాయలు అప్పు తీసుకొచ్చి
రాబడిలో చూపించి ఏ బడ్జెట్ను చూపిస్తున్నారు? సంతులిత బడ్జెట్ను చూపిస్తున్నారు. ఖర్చేమో 120, రాబడమో 100, 20 రూపాయలు లోటు చూపించండి. అలా లోటు చూపించకుండా 20 రూపాయలు అప్పు తీసుకొస్తూ రాబడిలో కలుపుతున్నారు. 20 రూపాయలు అప్పు తీసుకొచ్చి రాబడిలో కలుపుతున్నారు. అప్పులను రాబడిలో కలుపుతూ బ్యాలెన్స్ బడ్జెట్ చూపిస్తున్నారు. ఈ విధంగా చూపించడం సరైన పద్ధతి కాదు అని సుఖమై చక్రవర్తి కమిటీ అప్పులను సపరేట్గా చూపించడని ఒక కొత్త లోటును సూచించాడు. దీన్ని ఏమంటామంటే కోశా లోటు అని పిలుస్తుంటాం. 5 రకాల లోటులు చూస్తే అతి ముఖ్యమైన లోటు ఏంటంటే కోశా లోటు. కోశా లోటు అన్నా, ద్రవ్య లోటు అన్నా, విత్త లోటు అన్నా, ఫిస్కల్ డెఫిసిట్ అన్న ఒకటి. కోశా లోటును ద్రవ్య లోటు అనొచ్చు, విత్త లోటు అనొచ్చు, ఫిస్కల్ డెఫిసిట్ అనొచ్చు. కోశా లోటు పెరిగిపోతుంది అంటే ఒక దేశానికి అప్పులనేటి పెరగటం అర్థం. భారతదేశం అనుసరిస్తున్న బడ్జెట్ ఏంటి? గత సంతులిత బడ్జెట్. అప్పులను రాబడిలో మనకు చూపిస్తున్నారు కావున దాన్ని పక్కకు తీసుకొచ్చి రుణాలను సపరేట్గా చూపించాలని ఒక కోశా లోటును చూపించండి. ఇది మనకు బడ్జెట్కు సంబంధించిన టర్మినాలజీ. ప్రతి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1-2 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి మనకి. అంటే పార్ట్ 1, పార్ట్ 2 సంబంధించిన మీకు 2 వీడియోలు వస్తాయి. ఫస్ట్ వన్ మీకు షామ్ ఇన్స్టిట్యూట్ నుంచి బడ్జెట్ టర్మినాలజీ మీదకి వెళ్ళి పార్ట్ 1 ఒకటి, బడ్జెట్ అలొకేషన్, టోటల్ బడ్జెట్ ఎంత, బడ్జెట్లో మనకు కీలకమైన అంశాలు ఏమేమి ఉన్నాయి, కార్గో టెర్మినల్స్ ఎన్ని రాబోతున్నాయి, పర్వతమాల ప్రాజెక్ట్ అంటే ఏంటి, అదేవిధంగా డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, మనకు ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు, ప్రధానమంత్రి గతి శక్తిలో 7 ఇంజన్స్ ఇచ్చాడు మనకు, 7 రకాల అంశాలు అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధికి 4 అంశాలను మనకు చూపించారు. మనకు బడ్జెట్లో జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంది, కోశా లోటు ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, జల్ జీవన్ మిషన్కు ఎన్ని కోట్లు కేటాయించారు అనేది మీకు పార్ట్ 2 వీడియోలో మీకు ఉంటుంది. పార్ట్ 2, పార్ట్ 1 ఈ 2 వీడియోలు చూస్తే మీకు 1 లేదా 2 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా మనకు పార్ట్ 1 నుంచి మనకు ఎక్కువగా టర్మినాలజీ మీదకి వెళ్ళి ఎక్కువగా అడుగుతున్నాడు. అలొకేషన్స్ మీదకి వెళ్ళి పెద్దగా క్వశ్చన్స్ అనేటి ఎక్కువగా అడుగుతలేడు. కానీ కొన్ని హైలైట్స్ ఇటీవల పిఎం గతిశక్తిని ఎక్కువగా ఫోకస్ చేశాడు కావున పిఎం గతిశక్తి గురించి ఒకటి, వందే భారత్ ట్రైన్లు ఎన్ని వస్తున్నాయి, కార్గో టెర్మినల్స్ ఎన్ని వస్తున్నాయి, పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఎన్ని రోప్వేలను ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని కిలోమీటర్లు ఏర్పాటు చేస్తున్నారు, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని మనకు ఇంట్రొడ్యూస్ చేసింది, దాని యొక్క మనకు ప్రాధాన్యత ఏంటి, ఈ సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరం అంటారు, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏంటి, అమృత్ కాల్ అంటే ఏంటి, ఇటువంటి పదాలు మనకు పార్ట్ 2 వీడియోలో మీరు చూడండి. ఓకే.